తెలుగువారి ఆత్మీయ వారధి తెలుగువారి ఆత్మీయ వారధి తోరీలో హ్యూమనిస్ట్ అవర్ ప్రోగ్రామ్కి స్వాగతం. నేను విశ్వనాథ్ హైదరాబాద్ నుండి ఈ షోని హోస్ట్ చేస్తున్నాను. అండ్ మనతో పాటు ఈరోజు గోవింద్ గారు ఉన్నారు, కాలిఫోర్నియా నుండి. అట్లానే శరత్ సోబినా గారు ఉన్నారు, హైదరాబాద్ నుండి, సైన్స్ పాపులరైజర్. అండ్ గోవింద్ గారు మీకు అందరికీ సుపరిచితులు. సో ఈరోజు మనం స్పెషల్గా మాట్లాడుకునే హ్యూమనిస్ట్ అవర్లో మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే, మన ఇప్పుడు భారతదేశంలో ఉన్న కోవిడ్ సిచ్యువేషన్ లో, అట్లానే ప్రపంచంలో ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్ లో ఈ హెల్త్ కేర్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ వేవ్ ఇష్యూలో వస్తున్నటువంటి కేసులు, మరణాలు, దానికి అది ఇలాంటి వైద్యం చేస్తే బెటరు, అలాంటి వైద్యం చేయాలి అని చెప్పేసేటటువంటి ఫాల్స్ క్లెయిమ్స్, ఆ క్లెయిమ్స్ ని పాటించి అమాయకులైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి మూల్యం చెల్లించుకునే పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఒకవైపు ఏమో ఆక్సిజన్ దొరకపోవటం, అలాగే ఇంకోవైపు హాస్పిటల్లో బెడ్ దొరకపోవటం, లేదు అంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని సంప్రదించాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ హెల్త్ కేర్ సిస్టమ్ గురించినటువంటి కామెంట్స్ లో ఇలా చూసుకున్నట్లయితే, అండ్ రెండో వైపు ఫాల్స్ క్లెయిమ్స్, ఫాల్స్ డైరెక్షన్స్ ఇవ్వటం మనకి తెలిసింది. దీనికి నేను ఈ టాపిక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్ గా ఒక ఆయన ముక్కులో నిమ్మరసం పిండుకుని అది లంగ్స్ లో ప్రాబ్లం క్రియేట్ చేసి ఆయన చనిపోవడం జరిగింది కరోనాను ఎదిరించే నేపథ్యంలో. సో ఈ విషయాన్ని మన ఈరోజు మన హోస్ట్ గెస్ట్లు ఇద్దరితోటి మనం మాట్లాడుకుందాము. బయట వచ్చే ఫాల్స్ క్లెయిమ్స్ ఏంటి, అండ్ ఈ ఇమ్యూనిటీ బూస్టర్లు అని చెప్పి మాట్లాడే మాటలతో వీటి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో గోవింద్ గారు వెల్కమ్ అండి, అండ్ శరత్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ అండి. సో ముందు శరత్ గారు, మీరు మనం చూస్తూనే ఉన్నాం భారతదేశంలో కరోనా పరిస్థితి, డేటా చూస్తుంటే కొంచెం సెకండ్ వేవ్ విజృంభణలోనే ఉంది. సో ఈ నేపథ్యంలో బయట ఉన్నటువంటి పరిస్థితులు, ఆరోగ్యం సంబంధించినటువంటి డిబాకిల్ ఏదైతే ఉందో బయట, అట్లాంటి పరిస్థితి ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకి, అమాయకులకి ఆల్టర్నేటివ్ సోర్సెస్ లో కొంతమంది కొన్ని రకాలైనటువంటి క్లెయిమ్స్ ని చెప్పటం, ఆ క్లెయిమ్స్ ని పాటించి చాలా మంది అమాయకులు దానికి మూల్యం చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. సో ముందుగా ఇట్లాంటి క్లెయిమ్స్ ఎక్కువగా చేసే వాళ్ళలో మనం చూసుకున్నట్లయితే, అంతకు ముందు కూడా ఇలాంటి క్లెయిమ్స్ ఉండేవి మనకి. అప్పట్లో మంతెన సత్యనారాయణ గారిని ఒక అట్లాని పాయింట్ యాడ్ చేస్తాను. మనం ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ దానికి మనం సెకండ్ హాఫ్ లో షిఫ్ట్ చేద్దాము. ఫస్ట్ మటుకి మనం కరెంట్ హెల్త్ కేర్ కండిషన్, హెల్త్ కేర్ సిచ్యుయేషన్, బడ్జెట్ స్పెండింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని మీద మాట్లాడదాం. శరత్ గారు దాని మీద ప్రశ్నించండి. షూర్ అండి, షూర్. అదే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు మనకి మన భారతదేశంలో ఉన్న కండిషన్ ఏంటి, తర్వాత వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఈ విషయాలు కొంచెం చెప్పండి. తప్పకుండా విశ్వనాథ్ గారు. మొదట మనం గమనించవలసిన విషయం ఏంటంటేనండి, కోవిడ్ అనే ఈ జబ్బు అనేది ఏడాది పాటుగా ఉన్న కేవలం గత 2 నెలల్లో అంటే మార్చి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే, అంటే మార్చి, ఏప్రిల్, ఇంకా మే ఇప్పుడే మొదలైంది కాబట్టి కేవలం గత 2 నెలల్లో భారతదేశంలో 8.5 కోట్ల కొత్త కేసులు వచ్చాయి కోవిడ్. అలాగే దాదాపు 57,000 మంది మరణించారు కోవిడ్ వల్ల గత 2 నెలల్లో చెప్తున్నాను నేను. అంటే మొత్తం ఇప్పటి వరకు 20 కోట్ల వరకు నమోదైతే కేసులు ఇండియాలో, అందులో 8.5 కోట్లు కేవలం గత 2 నెలల్లోనే వచ్చింది. అంటే ఎంత తీవ్రత వచ్చింది అంటే, ఒక సునామీ అంటారు చూడండి, అలాంటి ఒక జన సంద్రం అంటారు చూడండి, అట్లా చెప్తారు కదా మామూలుగా, అలాగా ఒక సునామీ లాగా వచ్చిందనమాట ఈసారి కోవిడ్. గత 2 నెలల నుంచి జరుగుతుంది అది. ఇప్పుడు 8.5 కోట్లు అంటే ఎంత అంటే, ఇది ఫ్రాన్స్ దేశం జనాభా కన్నా ఎక్కువ జనాభా ఇది చూసుకుంటే.
అలాగే 57,000 మరణాలు అని చెప్తున్నాం కదా వీటిలో. సో ఇవేంటంటే దాదాపుగా 3 రెట్ల నుంచి 5 రెట్ల వరకు తక్కువ మనం రిపోర్ట్ చేస్తున్నాం అన్నవి కొన్ని అంచనాలు ఉన్నాయి మరణాల్లో. ఎందుకంటే చాలా కారణాల కొద్దీ, అంటే ఇవన్నీ కేవలం హాస్పిటల్స్ లో చనిపోయిన వాళ్ళు ఇవన్నీ కోవిడ్ కేసుల్లో. అది కూడా హాస్పిటల్లో బెడ్ దొరికి అడ్మిట్ అయ్యి చనిపోయిన వాళ్ళు, కోవిడ్ వల్ల చనిపోయిన వాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనకి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనం హాస్పిటల్స్ లో డేటా కలెక్ట్ చేసుకోవడం కన్నా శ్మశాన వాటికల్లో డేటా కలెక్ట్ చేసుకోవడం, ఎస్టిమేట్స్ చేయడం అన్న పరిస్థితులు తయారైంది ఇప్పుడు ఇండియాలో. సో దాదాపు 3 రెట్ల నుంచి 5 రెట్లు తక్కువ మనకు వేస్తున్నారు లెక్క అని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. కాబట్టి 57,000ని 3తో మల్టిప్లై చేస్తే కనుక మనకి దాదాపు 150,000 మంది చనిపోయినట్టు లెక్క తేలుతుంది. సో అంటే స్థూలంగా చూసుకుంటే కనుక, కంపారిజన్ చేసి చూస్తే కనుక, ఫ్రాన్స్ దేశం ఉందనుకోండి. ఫ్రాన్స్ జనాభా 6.5 కోట్లండి, తక్కువ జనాభా. ఫ్రాన్స్ లో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు 1,00,000 దాకా ఉన్నారు. అంటే ఫ్రాన్స్ కన్నా ఎక్కువ ఎంత జనాభా ఉందో అంతమంది ఇండియాలో ఇన్ఫెక్ట్ అయిపోయారు గత 2 నెలల్లో. అంతకన్నా ఎక్కువ మంది చనిపోయారు. అంటే ఫ్రాన్స్ లో ఎంతమంది చనిపోయారో దానికన్నా ఎక్కువ మంది చనిపోయారు. ఇవి ఏంటంటే ఇవి లోయర్ ఎస్టిమేట్స్ కూడా. నిజానికి రిపోర్టెడ్ కేసెస్ కూడా ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయని చెప్పని అంటున్నారు కూడా. అంటే బట్ డెత్స్ ఒకటే మనం కనుక ఎక్స్ట్రాపులేట్ చేస్తే మనకు తెలిసే విషయం. సో సమస్య ఏంటంటే మనం ఏడాది పాటు డేటా చూసుకుని 20 కోట్ల మందికే వచ్చింది, లేకపోతే ఇండియా కోవిడ్ అంటే 1,00,000 మందిలో ఎంతమందికి వస్తుంది అన్న ఇన్సిడెన్స్ తీసుకుంటే దాదాపు 100 పైన ఉంది. అంటే స్థానం వీఆర్ అరౌండ్ 115 to 118 మధ్యన ఉన్నాం మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. కానీ గత 2 నెలల్లో చూసుకుంటే ఎంత తీవ్రతతో వచ్చిందన్నది చూస్తే మనకి తెలుస్తుంది విషయం. సో సమస్య ఎక్కడుంది అంటే, ఓవరాల్ గా గత ఏడాది నుంచి ఎన్ని కోవిడ్ కేసులు వచ్చాయి, ఎన్ని డెత్స్ ఉన్నాయి అన్న దానికి గత 2 నెలల్లో వచ్చిన దాంట్లో అది ఎంత షేర్ ఉందన్న దానికి చూస్తే మనకి భయం రావాలి. ఇంత ఉధృతంగా కోవిడ్ వ్యాప్తి చెందుతుంది ఏంట్రా అని చెప్పి. సో దీనికి రకరకాల కారణాలు మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే ఈ టెస్ట్ చేసిన తర్వాత దాని స్పెసిఫిక్ జన్యుని, జీనోమ్, దాని డిఎన్ఏని ఎవరైతే దాన్ని సీక్వెన్స్ చేసి ఏ మ్యూటేషన్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయన్నవి చెప్తున్నారు. అలాగా ఒక పర్టికులర్ ఇండియాలో ఒక చాలా వైరలెంట్ గా ఒక స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్నట్టు మనకి తెలుస్తుంది. ఇది ఏంటంటే ఇది వీక్లీ బేసిస్ కింద, ఒక ఫోర్ట్నైట్లీ బేసిస్ కింద, నెలకు ఒకసారి, వారానికి 2 వారాలకు ఒకసారి అది మ్యూటేట్ అవుతూనే ఉంటుంది ఇది కోవిడ్ వైరస్ అని. సో జీవ పరిణామాన్ని ఎవరు ఆపలేరు. నెంబర్ 2, సో అంటే సిచ్యువేషన్ చూసుకుంటే ఇదండి, అంటే పరిస్థితి అంకెలు పెట్టి చూసుకున్నా. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మనందరి మీద పడుతుంది. మనందరం ఈ 8.5 కోట్ల కేసులు, ఇంతమంది చనిపోతున్న రియాలిటీలో మనం ఉన్నాం ఇండియాలో. దాదాపు అన్ని చోట్ల టచ్ అయిందండి. ఏ పల్లెటూరుకి టచ్ అవ్వలేదో నాకు తెలియదు కానీ, బట్ ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే, ఈ స్ప్రెడింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే నడుస్తుంది ఇలాగే. కొన్ని టాప్ 5, టాప్ 6 స్టేట్స్ ఏవైతే మనం చెప్తున్నాం న్యూస్ లో వస్తున్నాయి అక్కడ బాగా స్ప్రెడ్ అవుతున్నాయని, అవి జస్ట్ రిపోర్టెడ్ కేసెస్ అనే అనుకోవాలి. వేరే చోట్ల కూడా ఇదివరకు కన్నా చాలా ఉధృతంగా అయితే స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇదివరకటి బేస్ రేట్ తీసుకుంటే దాని మీద చాలా ఎక్కువ ఉంది బేస్ రేట్ ఇప్పుడు. ఈవెన్ పల్లెటూరులు మీరు చూసిన, జిల్లాలు, రిమోట్ డిస్ట్రిక్ట్స్ లాంటివి చూసిన, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ చూసినా కానీ సరే. సో పరిస్థితి ఇలా ఉందన్నమాట. సో మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, భారతదేశంలోని వైద్య వ్యవస్థ, మన హెల్త్ కేర్ సిస్టమ్ అనేది దీన్ని తట్టుకోలేకపోతుంది. మనకి ఆక్సిజన్ అందట్లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటేనండి, డబ్బున్న వాడికి కూడా రావట్లేదు ఇప్పుడు. కొన్ని కేసెస్ మనకి అంటే విచిత్రంగా ఏంటంటే, కొన్ని మీడియా రిపోర్ట్ చేయనివి కొన్ని ట్వీట్స్ లో తెలుస్తున్నాయి మనకి ఇలాంటి కథనాలు. సో ఇప్పుడు రీసెంట్ గా ఇంతకీ ఒక ఎక్స్ అంబాసిడర్ ఆయన చనిపోయారు. ఆయన హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ బెడ్ ఢిల్లీలో, ఐ థింక్ మేదాంత హాస్పిటల్ అనుకుంటా. దాని గురించి చాలా మంది దాని గురించి మన సెంట్రల్ మినిస్టర్ అయిన జైశంకర్ గారు ట్వీట్ పెడితే దాని మీద విమర్శలు కూడా వచ్చాయి. అంటే అంబాసిడర్ గారు ఆయన చనిపోయిన తర్వాత ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేస్తూ పెట్టిన ట్వీట్ కి విమర్శలు కూడా వచ్చాయి. అంటే అలాగా నాకు తెలిసింది అది. సో ఆయన అంటే ఇట్స్ లైక్ అన్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా. అంటే హైయెస్ట్ డిప్లొమాటిక్ పొజిషన్స్ లో పనిచేసిన వాళ్ళకి కూడా బెడ్స్ దొరకట్లేదు హాస్పిటల్లో, ఢిల్లీలో చూసుకుంటే కనుక. అలాగే ఢిల్లీయే కాదండి, మొత్తం హైదరాబాద్ చూసుకున్నా, మీకు పెద్ద నగరాలు ఏవి చూసుకున్నా, టైర్ 2 టౌన్స్ లో కూడా హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకని పరిస్థితి. మీరు డబ్బులు పెడతామన్నా బెడ్స్ ఉండట్లేదు కొన్ని చోట్ల. మీరు డబ్బులు పెడితేనే మీకు బెడ్స్ వస్తాయని చెప్పని దోచుకోవడం ఒక పక్క జరుగుతుంది. ఇది కాక పానిక్ బయింగ్ వల్ల కొంతేమో, అంతేకాకుండా కొంత చాలా బ్లాక్ మార్కెటింగ్, సప్లై హోల్డ్ చేసేసుకుని కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్, రెమ్డెసివిర్ లాంటిది, ఇంకా వేరే మెడిసిన్స్ కూడా ఉన్నాయి, ఫ్యాబిఫ్లూ, ఇలా ఏవైతే ఇస్తున్నారో అవి కూడా బ్లాక్ హోల్డ్ చేసేసుకుని చాలా విపరీతమైన, దానికి ఆల్మోస్ట్ మార్కెట్ ప్రైస్ ఒక 20 రెట్లు 30 రెట్లు రేట్ మీద పెట్టి అమ్మడం.
అమ్మినా కూడా అంటే కొనుక్కుందాని ఎవరైనా సిద్ధపడిన డబ్బులు నేను పెడతాను నాకు ఇవ్వాలనుకున్న మోసాలు, అంటే అందులో కూడా రాకపోవడం. ఆబ్వియస్ గా మరి ఇంత బ్లాక్ మార్కెటింగ్, ఇంత ప్రాఫిటింగ్ జరుగుతుంది కాబట్టి కల్తీ కూడా జరిగిపోతుంది, అడల్టరేషన్ కూడా ఉంటుంది మందులు. ఆ మధ్య వ్యాక్సిన్ బదులు ఏవో డిస్టిల్ వాటర్ ఎక్కించారని చెప్పిన ఒక కథనాలు వచ్చాయి, అంత కరెక్ట్ నాకు తెలియదు కానీ బట్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంటే ముందు ఎప్పుడు అంటే విననంత ఉధృతంగా అంటే ఇంత ఇంత సునామీలో నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించినవన్నీ ఫార్మసీ నుంచి హాస్పిటలైజేషన్, ఆక్సిజన్ అయితే అసలు ఇంకా దాని గురించి ఇంటర్నేషనల్ పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. దాని గురించి కొత్తగా శ్రోతలకు చెప్పేది కూడా ఏం లేదు. ఆక్సిజన్ ఎంత కొరత ఉందన్న దాని మీద కొన్ని చోట్ల సప్లై చైన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంటే కొన్ని చోట్ల సప్లై అసలు ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు కోటా సిస్టమ్ కింద పెట్టి స్టేట్స్ కి ఇంత కోటా అని చెప్పని అలొకేట్ చేస్తున్నారు ప్రస్తుతం. సో మనకి ఏడాది టైం వచ్చింది ఆక్సిజన్ నిల్వలు విపరీతంగా పెంచుకోవడానికి, అసలు ఫోర్కాస్ట్ చేసుకోవడానికి కూడా మోడల్స్ కూడా మనకి టైం వచ్చింది. అండ్ ఈ వేవ్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకపోయినా బేర్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయలేకపోయాం అనేది తీవ్రమైన విమర్శ వస్తుందండి. హెల్త్ కేర్ సిస్టమ్ లో మనం చేయలేకపోయింది ఇది అని చెప్పని గత ఏడాది మనం టైం పెట్టుకుని, మన ఏడాది నుంచి కోవిడ్ లాక్డౌన్ మనం చాలా ఎక్కువ మనం నెలల తరబడి మనం లాక్డౌన్ చేసాం. మీకు మనం గుర్తు తెచ్చుకుంటే లాస్ట్ ఇయర్ ఆ లాక్డౌన్ లో కూడా పోలీసులు అందరూ వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు చేశారు ఇవన్నీ. అండ్ ఖచ్చితంగా అందులో మీకు మానవ హక్కుల ఉల్లంఘన చాలా జరిగింది, మాస్ ఎక్సోడస్ జరిగింది, ఇమిగ్రెంట్ వర్కర్స్. అది ఇట్ వాస్ వెరీ బ్యాడ్లీ ప్లాన్డ్ లాక్డౌన్. బట్ అది జనాల్ని చనిపోకుండా ఉండడానికి కోసం అన్నట్టు దాన్ని పెట్టడం జరిగింది. ఎంత అది ఆ మాత్రం అప్పటికప్పుడు ఆపిందేమో కానీ కొంత ప్లాటో చేయగలిగిందేమో కానీ టేపర్ అది కూడా డౌట్ఫుల్లే మీరు డేటా తీసి చూస్తే. బట్ దాని తర్వాత అయితే మీకు కరోనా ఉధృతి నడుస్తూనే ఉంది. గత 3 నెలల్లో తీవ్రమైన ఉధృతిలో వస్తుంది. మీరు ఇమాజిన్ అంటే ఒక యూరోపియన్ దేశం అంత జనాభా కన్నా ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయిపోవడం, అందులో ఏడాది పాటు ఎంతమంది చనిపోయారో దానికన్నా ఎక్కువ సంఖ్యలో చనిపోవడం కేవలం గత 2 నెలల్లో భారతదేశంలో అనేది చాలా తీవ్రమైనది. అది క్రైసిస్ అండి. అదంటే ఇట్స్ లైక్ ఒక నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఇది మీరు చూసుకుంటే కనుక, అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ టేక్ దట్ పర్స్పెక్టివ్. సో ఇదైతే మనం ఎక్కడ తడుముకోకూడదు. అంటే ఈ విషయాన్ని మనం అంగీకరించడంలో అంటే ఇంత దారుణంగా ఉంది ఇండియాలో కోవిడ్ పరిస్థితి. అంటే అంకెలు చూసుకున్నా, రియలిస్టిక్ గా బెడ్స్ చూసుకున్నా, ఎంతవరకు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నది చూసుకున్నా, ఇవైతే ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్స్ ఇవి. దీనిలో ఏమి దీంట్లో ఏమి కౌంటర్ ఫ్యాక్చువల్ కూడా ఏం లేదు. ఈ అంకెలు కానీ ఈ రియాలిటీ కనుక చూసుకుంటే కానీ గత 2 నెలల నుంచి నడుస్తుంది. సో ఖచ్చితంగా ప్రజలు ఏంటంటే చాలా డెస్పరేట్ గా ఉన్నారు. ఎందుకంటే భయాందోళనకు గురవడం ఒకటి, అంతేకాకుండా స్ప్రెడింగ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అందరూ ఇళ్లలోనే ఉండలేరు, అందరూ ఇళ్లకే తెప్పించుకోలేరు, చాలా సార్లు బయటకు వెళ్లాల్సి వస్తుంది. మీరు మాస్క్ పెట్టుకున్నా అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఎంత వరకు జరుగుతుంది అన్నది ఒకటైతే, ఇప్పుడు వస్తే మీకు ఏమైనా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, దాదాపు ఒక 10 నుంచి 15% మంది వరకు కోవిడ్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి హాస్పిటల్ టైప్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడవచ్చు, అంటే హాస్పిటలైజేషన్ అనేది అవసరం పడవచ్చు అన్నది ఒక అంచనా. ఇండియాలో కూడా చూసుకున్నా రఫ్లీ 85 to 90% పీపుల్ హోమ్ ఐసోలేషన్ లో దే కెన్ క్యూర్ దెమ్సెల్వ్స్. సమస్య ఏంటంటే ఇన్ఫెక్ట్ అవ్వడం ఒకటైతే చనిపోవడం సమస్య. అంటే నివారించదగ్గ మరణాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో కోవిడ్ లో, అంటే ఈ 10-15% మంది ఎవరైతే హాస్పిటల్ కి అడ్మిట్ అవుతున్నారో, అంటే అయ్యారని అనుకున్నా వాళ్ళకి ఇనఫ్ సప్లైస్ లేకపోవడం. ఖచ్చితంగా 10 నుంచి 15% మంది వాళ్ళకి ఎవరికైతే అవసరం వాళ్ళైతే అడ్మిట్ అవ్వట్లేదు. ఎందుకంటే బెడ్స్ కోసం వెయిట్ చేసి చనిపోతున్నారంటే చూసుకోండి పరిస్థితి ఎలా ఉంది. క్యూలు కట్టేస్తున్నాయి సో హాస్పిటల్స్ ముందు. సో పరిస్థితి మనకు అర్థమవుతుంది ఏముంటుంది. సో మనం ఏంటంటే మన టెస్ట్ ఆఫ్ మన హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఇక్కడే ఉంటుంది. అంటే నివారించదగ్గ మరణాలు చేస్తున్నామా లేదా అన్నది. ఇప్పుడు జనాలు తిరుగుతున్నారు, బాగా స్ప్రెడ్ అవుతోంది అన్నది ఒక అంకె అయితే, అన్నది ఒకటైతే, 2 మనం ఎంతమందికి అయితే అవసరం అవుతుందో అంటే హాస్పిటలైజ్డ్ బెడ్స్ కానీ అలాంటి మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నామా లేదా, కనీసం అడ్మిట్ అయిన వాళ్ళ కన్నా కనీసం సప్లైస్ ఇనఫ్ ఉన్నాయా లేదా. ఇప్పుడు పోనీ అడ్మిట్ అవుతున్నారు బెడ్స్, వాటికి ఆక్సిజన్ ఎవరికైతే అవసరం ఉంటుందో ఆక్సిజన్ ఇనఫ్ లేకపోవడం, అంతేకాకుండా ఎమర్జెన్సీ మెడిసిన్స్ తగినన్ని లేకపోవడం, అండ్ ఇవన్నీ బ్లాక్ మార్కెటింగ్ కి వెళ్ళిపోవడం అనేది. అట్ ద సేమ్ టైం వ్యాక్సినేషన్ ఇప్పుడు ఎన్మాసేగా అంటే చాలా లార్జ్ లెవెల్స్ లో మీకు కొంచెం సబ్స్టాన్షియల్ గా మరణాలు తగ్గించాలంటే దానికి వ్యాక్సినేషన్ మార్గం మనకు కనబడుతుంది. సో వ్యాక్సినేషన్ వల్ల ఏం జరుగుతుందంటే 2 జరుగుతాయి. ఒకటి మనకి మనకి వస్తే ఒకవేళ అంటే మన కరోనా సోకితే కనుక మనం అసిమ్టోమేటిక్ అంటే వ్యాధి లక్షణాలు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ కోవిడ్ సోకినా దాని ఉధృతి తక్కువ ఉంటుంది.
ఇప్పుడు కోవిడ్ మైల్డ్ కేస్ కి కోవిడ్ అప్పర్ మోడరేట్ అంటే మోడరేట్ లో కాస్త హెచ్చు స్థాయి కేసు కి చాలా తేడా ఉంటుందండి ఇన్ మేనేజ్మెంట్. మోడరేట్ లో కాస్త కాస్త హెచ్చు స్థాయిలో ఉందనుకోండి సెగ్మెంట్, వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరం పడవచ్చు, కానీ మైల్డ్ కేసుకి అవసరం పడకపోవచ్చు. ఇప్పుడు కోవిడ్ ఉన్న పేషెంట్ కి వాళ్ళకి ఒక 9వ రోజు 10వ రోజు కాస్త ఆయాసం మొదలైంది అనుకోండి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, సాచురేషన్ కొంచెం తగ్గుతుంది అనుకోండి, మీరు ఏం చేయాలంటే మీరు ఆ మనిషిని కాపాడుకోవడానికి మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అక్కడ ట్రీట్మెంట్ లో వాళ్ళకి వాళ్ళు ఆల్మోస్ట్ చేరిన వాళ్ళు అంటే 10-15 నుంచి చూసుకుంటే మరణాల సంఖ్య 1%, 2% ఉంది. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దాదాపు 2 in 20, 2 in 15 అంటే ఎంత అండి మనకి 1/7 రఫ్లీ. అంటే సక్సెస్ రేట్ అనేది 60% వాళ్ళందరూ రఫ్లీ స్పీకింగ్ వాళ్ళందరూ దే ఆర్ ఏబుల్ టు కమ్ అవుట్. ఎక్కడ 60%, 90% పైన ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. సో అంటే మనకి తెలుస్తుంది ఏంటంటే అంటే హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళలో కూడా చాలా మంది ప్రాణాలతో బతికి బయటపడతారు కోవిడ్ నుంచి. దానిలో కూడా ఒక తక్కువ నిష్పత్తే చనిపోయేది. ఓవరాల్ పాపులేషన్ ఇంకా తక్కువ నిష్పత్తి కనబడుతుంది, మనకి 1% కనబడుతుంది. కానీ రఫ్లీ అరౌండ్ 10% ఆఫ్ ద కేసెస్ తప్పిస్తే హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళలో కూడా రఫ్లీ 90% ఆఫ్ ద కేసెస్ వాళ్ళు దే విల్ రికవర్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ కోవిడ్. సో ఆ రికవరీ కూడా లేదు మనకి, అది సమస్య. సో హెల్త్ కేర్ సిస్టమ్ బాగాలేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ నివారించదగ్గ మరణాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ 150,000 ఏదో మనం ఎస్టిమేట్ వేసాం కదా, అంటే 57,000 అఫీషియల్ అంచనా, 3 రెట్లు అనుకుంటే దాదాపు 170,000, 160,000 అవుతుంది కదా. 150,000లో నివారించదగ్గ మరణాలు ఎన్నన్నవి ముఖ్యమవుతాయి. సో ఇప్పుడు ఆ 150,000లో కనీసం సగం అన్నా నివారించదగ్గ మరణాలు అనుకోండి, 50% అన్నా, వీళ్ళందరూ హాస్పిటలైజ్ ఉండి కూడా అంటే అనుకోండి రఫ్లీ. అంటే మన వైద్య వ్యవస్థ సరిగా లేక దాదాపు 70,000 నుంచి 85,000 మంది చనిపోయినట్టు అనుకోవాలి గత 2 నెలల్లో. ఇది తీవ్రమేనండి. ఎందుకంటే మీరు చూసుకుంటే టీబీ చూసుకున్నారు అనుకోండి, దాంతో ఏడాది పొడుగునా నాకు తెలిసి 150,000 మంది దాకా చనిపోతారు అనుకుంటా. దాంట్లో సగం మంది నివారించదగ్గ మరణాలు మనకి 2 నెలల్లో జరిగాయని అనుకోవాలి. సో దట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్, దట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్ ఇన్ మేనేజింగ్ కోవిడ్ ఇన్ ద లాస్ట్ 2 months. సో అంకెలు మనం చూసుకుంటే కనుక ఇది మనకి కనపడే హారర్ స్టోరీ ఇదనమాట మరణాల విషయంలో. సో జనాలు ఇంత డెస్పరేట్ గా ఉన్నారు ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇప్పుడు ఇంకా ఏది పడితే అది రోజు ఏది పడితే అది మాట్లాడడం దీని గురించి. అంటే ఏడాది నుంచి జరుగుతోందిలేండి ఇది. ఏడాది మీకు కోవిడ్ మొట్టమొదటిగా మీకు వెరీ ఫస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ఈ హోమియోపతి వాళ్ళు ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు ఎయిర్పోర్ట్స్ లో పంచిపెట్టడం మొదలు పెట్టారు. తర్వాత గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఆపేసింది. ఈ లోపేమో మన ఇందాక మంతెన్ సత్యనారాయణ రాజు ఆయన వీడియోలు పెట్టారు కోవిడ్ మీద. దాంతో ఆయన యాంటీబయోటిక్ ఏమో వైరస్ ని చంపేస్తుంది అని ఏదో చెప్పాడు. యాక్చువల్గా యాంటీబయోటిక్ వైరస్ ని చంపేది. ఆయనకు అది కూడా తెలియదు అంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆయన పేరు ముందు డాక్టర్ అని కూడా ఉంటుంది. సో అది చాలా బేసిక్ జనరల్ నాలెడ్జ్. దానికి ఎంబీబీఎస్ చేయక్కర్లే యాంటీబయాటిక్స్ వల్ల వైరస్ చచ్చిపోతుందని తెలుసుకోవడానికి. యాంటీబయాటిక్స్ వల్ల బ్యాక్టీరియాలు పోతాయి, అంటే వైరస్లు కావు, బ్యాక్టీరియాలు కానీ లేకపోతే స్పెసిఫిక్ గా మీరు ఇవి పోతాయి, ఈ అమీబాస్ వైరస్ చంపించేసేది, వాటిని టైపర్ చేసేవి యాంటీవైరల్స్. అలాగే వాటి రెప్లికేషన్ ఆపేవి కొన్ని. ఇప్పుడు ఈ ఫ్యాబిఫ్లూ లాంటివి, ఫ్యాబిపిరవిర్ లాంటివి, అలాంటివి వాటి రెప్లికేషన్ ఆపే సెపరేట్ క్లాస్ ఆఫ్ మెడిసిన్స్. సో ఆయనకు ఆ తేడా కూడా తెలియదు. మరి అందరికీ ఏ ట్రీట్మెంట్ చేస్తాడో తెలియదు. ఆయన ప్రకృతి ఆశ్రమాల్లో అందరికీ కూర్చోబెట్టి పళ్ళు కూరలు పెట్టడమే ట్రీట్మెంట్ ఏమో మరి ఏమన్నా. సో అది కూడా తెలియదు అంటే ఆయనకి. మనకు అర్థం అంటే ఇక్కడ ఒక చిన్నది ఉందండి. అంటే జనాల్లోని అపోహ ఏంటంటే మసాలా దినుసులు, ఓవర్ కుకింగ్ ఇవన్నీ వేసేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుంటున్నాము. నేచర్ అనేది ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే ఈ పచ్చి కూరగాయలు, పచ్చి పప్పు దినుసులు ఉన్నాయో అవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి అన్న ఒక ఫాల్స్ అసంప్షన్ ఉందన్నమాట. సో ఆ బేసిస్ మీద అవి నమ్మడానికి చాలా మంచి నమ్మకస్యంగా ఉంటాయి అన్ని కూడా. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిర్యానీ తింటారా? మీరు ఫినిష్ చేస్తాను. మీరు బిర్యానీ తింటారా లేకపోతే పచ్చి దొండకాయలు తింటారా అంటే పచ్చి దొండకాయలు మాత్రమే మనకి ఆరోగ్యానికి మంచిదని, బిర్యానీ మంచిది కాదు అని ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా ముందు వచ్చేస్తుంది అనమాట మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ బిర్యానీలోని మసాలా ఘాటు తక్కువ ఉండి బిర్యానీలో పడ్డ దినుసులు మొత్తం అన్ని మనం లెక్కేసుకున్నాం అనుకోండి, అంటే మనకి ఒక జీడిపప్పు వేసినా ఏదేసినా సరే, చికెన్ కానీ ఏదేసినా సరే, ఏది మనకి న్యూట్రిషన్ ఫుడ్ అని మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇలా బేసిస్ మీద ఏం చేస్తున్నారంటే ఈ హాస్పిటల్కి వెళ్తే మనకి రకరకాల టెస్టులు చేసి ఈ మెడిసిన్ రాసేసి మన ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. అందువల్ల మీకు ఇవి అని చెప్పడం ద్వారా చాలా మంది ఈ ప్రకృతి వైద్యము ఇటువైపు కదులుతున్నారు అనమాట. కానీ వీఆర్ డీలింగ్ విత్ ఎ వైరస్.
మనం చెప్పేది ఏంటంటే రెగ్యులర్ గా మన హెల్త్ ని ఎలా కాపాడుకోవాలి, మనం ప్రస్తుతానికి ఇంట్లో తీసుకోవాల్సిన పెరుగు తింటావో మజ్జిగ తాగుతావో అవన్నీ వేరే సంగతి. కానీ వైరస్ ని డీల్ చేయడం ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. వైరస్ తో డీల్ చేయడం అంటే ఏంటంటే 1.4 బిలియన్ పీపుల్ ని వైరస్ తో డీల్ చేయడం, దాన్ని ఫేస్ చేయడం అంటే ఏంటంటే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన భారతదేశం స్పెండ్ చేసేది ఓన్లీ 1%. అంటే మనకి డాలర్స్ లో కనుక చూసుకుంటే పర్ పర్సన్ పెర్ క్యాపిటల్ కనుక చూసుకుంటే యుఎస్ $10,000 స్పెండ్ చేస్తుంది, వేరే యాజ్ ఇండియా $72 స్పెండ్ చేస్తుంది. సో మనకి కంపారిజన్ కోసం నెంబర్స్ అనమాట ఇవి. మనం ఏమనుకుంటున్నాం అంటే డబ్బులు ఉన్న వాళ్ళు మన క్యాపబిలిటీ ప్రకారంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఓ 10,000, 15,000, 50,000, ₹1,00,000 అయిపోతుందేమో అనుకుంటున్నారు. కానీ ఈ పీడించడం అనేది ఉంది. ఎలాగైతే ఉందంటే బేసిక్ గా మామూలుగా అంటే ఏ ఇన్కమ్ బిలో ఒక యావరేజ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దారిద్ర్య రేఖ దిగువని అంటారు చూసారా, మనకి అన్ని ఫెసిలిటీస్ అన్ని పథకాలు వర్తిస్తాయో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగుంది, వాళ్ళకి కనుక మనం వెళ్తే మామూలుగా వాళ్ళని ట్రీట్మెంట్ చేసేది ఏది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ బేసిక్ అండి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే భారతదేశంలో ఉన్న మొత్తం అందరికీ కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వాలి అట్ కాస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ. ఎవరి జేబుల నుంచి తీయాల్సిన పని లేదు. పబ్లిక్ ఇచ్చిన ట్యాక్స్ పేయర్స్ మనీ ఏదైతే ఉందో దాంతోని గవర్నమెంట్ కెన్ అఫోర్డ్ ఫ్రీ వ్యాక్సిన్ టు ఎవ్రీ వన్. అది ప్యారలల్ గా ప్రస్తుతానికి జరగాలి. రెండేమో ప్రస్తుతానికి కావాల్సిన ఎమర్జెన్సీ సప్లైస్, ఆక్సిజన్ కానీ లేకపోతే రెమిడెసివిర్ కానీ ఈ ఇంజెక్షన్స్ కానీ మాస్కులు కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని సప్లై చేయడం. ఈ రెండు బాధ్యత. ఫస్ట్ అది మాట్లాడాలి. అది మాట్లాడకుండా మీరు మనం కంపేర్ చేసుకుంటే మన మరణాల రేట్ తక్కువ ఉందండి, మన రికవరీ రేట్ ఎక్కువ ఉందండి, అమెరికాతో మనం భారతదేశాన్ని కంపేర్ చేయకూడదండి, అటువంటివి తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఎందుకు పనికిరాని ఆర్గ్యుమెంట్స్. పనికొచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫ్రీ వ్యాక్సినేషన్ టు ఎవ్రీ వన్ ప్యారలల్లీ. అండ్ మీరు May 1 అని చెప్పేశారు, కానీ May 1 కి ఆర్ వి రియల్లీ రెడీ? మన దగ్గర అసలు వ్యాక్సిన్ ఉందా? సెకండ్ డోస్ వాళ్ళకే ఇప్పుడు తికానా లేదు. ఆల్రెడీ సెకండ్ డోస్ వేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు మాకు ఎప్పుడు అడుగుతున్నారు, వాళ్ళకే లేదు. ఇటువంటివి మెయిన్ ఉన్నాయన్నమాట. ఇవి వదిలేసి స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదు, వీళ్ళేమో రేట్లు మీ ఇష్టం వచ్చినవి పెట్టుకోండి. మనకి గుడ్ న్యూస్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి 400, ప్రైవేట్ హాస్పిటల్కి 600. ఇంకొక వ్యాక్సిన్ అయితే స్టేట్ గవర్నమెంట్కి 600, కోవాక్సిన్ అయితే అదే మన ప్రైవేట్ హాస్పిటల్కి 1200. ఈ రేట్లు ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు వీళ్ళు? ఫ్రీ ఆఫ్ కాస్ట్. వై ఆర్ యూ నాట్ కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్? ఆల్రెడీ 50% వ్యాక్సినేషన్ అయిపోయింది, అట్లీస్ట్ 30% ఫుల్లీ వ్యాక్సినేటెడ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. మన దగ్గర ఓన్లీ 2%. సారీ 2% ఫుల్లీ తెలియదు నాకు ఎంత నెంబర్ అది, కానీ మేబీ 7% ఉండొచ్చు అట్లీస్ట్. 10% నార్మల్ గా వన్ టైం వ్యాక్సినేషన్, 3% ఏమో 3% ఏమో ఫుల్లీ వ్యాక్సినేటెడ్ వన్ టైం. సో ఇవన్నమాట నెంబర్స్ మనం కంపేర్ చేసుకోవాల్సింది. ఎవరైతే బాధ్యత అంటే ఓన్లీ వన్ సింగిల్ గ్రూప్, ఒక సింగిల్ ఎంటిటీ సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు అన్ని స్టేట్ గవర్నమెంట్ పని చేయించాలి. అది కూడా మీ బాధ్యతే, అంతే తప్ప మేము చేసేవాడిని చెప్పడానికి లేదు. సో బాధ్యత రాహ్యంగా వ్యవహరించిన విషయాలు చాలా ఉన్నాయి. మనం ముందు మాట్లాడుకున్నాం చాలా షోల్లోని. ఒకటి మనం కుంభమేళా అనుకున్నాము, రిలీజియస్ గ్యాదరింగ్, అలాగే ఎలక్షన్ అనుకున్నాము, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. ఇవేనమాట మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సినవి. మనం జనరిక్ గా ఎంతసేపు మాట్లాడుకున్నా పేపర్లో వచ్చి న్యూసే. మెయిన్ ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ కి ఈ డిస్ట్రిబ్యూషన్, ఆ వ్యాక్సిన్ స్టాక్, కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ రెడీగా ఉన్నాయా? సెకండ్ డోస్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నారు? యుద్ధ ప్రాతిపదిక మీద చకాచక వెళ్ళిపోతుండాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అది లేదన్నమాట మెయిన్. సో ఇట్ ఈస్ టోటల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్. మన 2% దగ్గర ఆగిపోయాం, ఇప్పుడు దాన్ని $30 బిలియన్ కి పెంచారన్నారు, విచ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ లెస్ కంపేర్ విత్ అదర్ వరల్డ్ వైడ్ డెవలప్డ్ కంట్రీస్ తో కనుక చూసుకుంటే చాలా తక్కువ అనమాట అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్స్ లో బెడ్స్ కానీ ఇటువంటి వేవ్, ఇప్పుడు థర్డ్ వేవ్ కనుక వచ్చింది అంటే టోటల్ గా ఇంకా అసలు మనం ఊహించుకోవడానికి వీలు లేనంత మరణాలు సంభవిస్తాయి. ఇంతకుముందు మీరు అన్నారు డేటా కలెక్షన్ హాస్పిటల్స్ దగ్గర కాదు శ్మశానాల దగ్గర జరుగుతున్నాయి అని. ఎగ్జాక్ట్లీ మనకి ఇన్పుట్ అవుట్పుట్ తీసుకున్నారు అనుకోండి, అవుట్పుట్ చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్ లోపలికి వెళ్తున్నాడు, ఇన్పుట్ శవమై బయటకు వచ్చినప్పుడు ఆ నెంబర్ కదా మనకు కావాల్సింది, ఎంతమంది చనిపోతున్నారు అన్నది. మనం ఆల్రెడీ తెలుసు స్టాటిస్టిక్స్ డేటా కలెక్షన్ ఎలా ఉంటుందో ఇండియాలోని. మనకి అఫీషియల్ నెంబర్ కంటే కూడా 3 times ఎక్కువ ఉంటుందని మీరే చెప్పారు. అంటే ఆ నెంబర్ కౌంట్ చేసుకోవాలి నిజంగా ఎంత ఉందన్నది. ఇప్పుడు అలాగప్పుడు గవర్నమెంట్ చెప్పింది హాస్పిటల్ చేసిందో కౌంట్ అయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ అసలు కోవిడ్ కేసులు లేవే అనుకుందాం మనం. సో మీరు కంటిన్యూ చేయండి.
అవునండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఆరోగ్య వ్యవస్థ పేలవంగా ఉందన్న దానికి ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇలస్ట్రేషన్ ఏంటంటే ఇండియాలో మామూలుగా అంటే ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ అనేది అది అది ఇట్స్ నాట్ ఎ చీప్, ఇట్స్ నాట్ అన్ ఇన్ఎక్స్పెన్సివ్ థింగ్. అది అంటే స్థాయి బట్టి అది కాస్ట్లీ థింగ్ అవుతూనే ఉంటుంది. సో మందులు ఎంత ఖర్చు అవుతుంది, అంటే మందులు ఎంత ధర ఉంది, ఇలాంటి వాటిలో అన్ని చూసుకుంటే కనుక కొన్ని సర్జరీస్ అయితే చాలా కాస్ట్లీ అఫేర్స్ అవి అవి చాలా దేశాలు, ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అమెరికా దాదాపు 17% ఆఫ్ జీడిపి అంతా ఖర్చు పెడుతుంది ప్రతి ఏడాది. అయినా సరే దాని అవుట్కమ్స్ అంటే వాటి గ్యారంటీడ్ హెల్త్ కేర్ ఎంత ఉందన్నది యూకే లాంటి దేశాల కన్నా పేలవంగా ఉంటుంది. అంటే హెల్త్ కేర్ అనేది ఇన్ జనరల్ అది ఇట్స్ నాట్ అమెరికాలో ఏంటంటే చాలా అంటే అమెరికాలోనే ఇన్సూరెన్స్ ప్రైవేటైజేషన్ ఉందండి. యూకేలో అయితే మాకు పూర్తిగా అందరూ మీట్ లో పెట్టండి, ఒకసారి మాట్లాడిన వాళ్ళందరూ మీట్ లో పెట్టండి. బాగా నాయిస్ వస్తుంది. అంటే ఒకటే అండి, మనం స్పెండ్ చేసే ప్రతి డాలర్ ఎఫిషియెంట్ గా స్పెండ్ అవుతుందా లేదా కంపేర్ విత్ అదర్ కంట్రీస్ తో చూసుకుంటే అన్నది ఒక క్వశ్చన్. అది కానీ బేసిక్ గా ఎంతైతే ఖర్చు పెట్టాలో అంతా ఖర్చు పెట్టకపోవడం వల్ల మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి తగ్గట్టుకున్నామా లేదా అనేది రెండో ప్రశ్న. ఖచ్చితంగా అమెరికా ఎగ్జాంపుల్ ఏంటంటే హెల్త్ కేర్ జనరల్ గా ఎంత కాస్ట్లీ అవ్వచ్చు అన్న దానికి అదొక ఎగ్జాంపుల్. అందుకనే ఏంటంటేనండి సాధారణంగా అవుట్ ఆఫ్ పాకెట్ లేకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ అన్నట్టు కాకుండా దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ గ్యారంటీస్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు యూకేలో ఎన్హెచ్ఎస్ ఉందనుకోండి, అది చూసినా ఇట్లాంటివి చూసినా. ఇండియాలో పరిస్థితి ఏంటంటే ఇండియాలో హెల్త్ కేర్ ఖర్చుల వల్ల, అంటే వైద్యం చేయించుకోవడం వల్ల, అంటే రోగం వచ్చి జబ్బుపడి దానికోసం వైద్యం చేయించుకోవడం కోసం జేబులో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల, అప్పు చేసి ఖర్చు పెట్టడం వల్ల ప్రతి ఏడాదికి దాదాపు 5.5 కోట్ల మంది భారత ప్రజలు వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. సో పవర్టీ లైన్ కి పైన కాస్త కోస్త ఎవరైతే ఎదుగుదాం అనుకుంటున్నారో వాళ్ళకి జబ్బు చేస్తే వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోతారు. ఇలాగే 5.5 కోట్ల మంది జరుగుతుంది ఇది. అవును, ఇదివరకు మనం డబ్బులు దాచుకున్నప్పుడు పెళ్లికి కానీ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కానీ దాచుకునేవారు డబ్బులు. అలా దాచుకున్న డబ్బులు మొత్తం అంతా కూడా ఒకే ఒక సిక్నెస్ వల్ల, ఒకే ఒక యాక్సిడెంట్ అయినా, ఒకే ఒక జబ్బుకి ఇలాంటి వచ్చినప్పుడు మొత్తం మీరు దాచుకున్న డబ్బంతా పోతుంది దానికి. నాకు తెలిసిన కేసెస్ ఉన్నాయండి. అంటే ఇది అవుట్లయర్ కేసు ఏమో, బట్ స్టిల్ ఇది ఏంటంటే కోవిడ్ పేషెంట్ ఆక్సిజన్ మీద సర్వైవ్, ద పేషెంట్ వాజ్ సర్వైవ్, దట్ వాజ్ అది కాస్త అందులో అదే సిల్వర్ లైనింగ్. వాళ్ళకి దాదాపు ఒక 35 నుంచి 40 లక్షలు ఖర్చు అవడం జరిగింది. ఇది అంటే ఆయన ఆక్సిజన్ మీద చానాళ్ళు వెంటిలేషన్, తర్వాత ఆక్సిజన్ అది కూడా ఉండి ఇప్పుడు ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు, కానీ ఇప్పుడు కూడా ఆక్సిజన్ మీదే ఉన్నారు. అంటే ఇంట్లో మేనేజ్ చేస్తున్నారు అది. కానీ ప్రాణం నిలబడింది. దట్ వాజ్ ఓన్లీ సిల్వర్ లైనింగ్. కానీ ఖర్చు అయితే ఎంత అయింది, లైక్ 35 lakhs వరకు, 35 లక్షల వరకు అయింది అన్నది. ఇంకొక విషయం అండి, ఇక్కడ ఇలాంటివి ఏమన్నా అమెరికాలో కానీ ఎక్కడన్నా జరిగినాయి అనుకోండి, మనం అంత ఎఫర్ట్ చేయలేనప్పుడు, అంత డబ్బు లేనప్పుడు మనకి కొన్ని ఎయిడ్స్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు కొన్ని ఇలా స్వచ్ఛంద సంస్థలు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా కొద్దిగా ఎయిడ్ ఇస్తారు అనమాట. మీరు కొంత ఎఫర్ట్ చేయండి, కొంత మేము ఇస్తామని చెప్పేసి. అటువంటివి నీళ్ళు అనమాట. ఇండియాలో ఏంటంటే మనకి గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు, ఆరోగ్యశ్రీ అటువంటి ఏవైతే ఉన్నాయో అటువంటి పథకాల్లో పోను మీరు చాలా పట్టాల్సి వస్తుంది. ఎందువల్ల పట్టాల్సి వస్తుందంటే మీరు తీసుకునే ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో కనుక. సో యాక్చువల్ గా ప్రాబ్లం అక్కడ ఉందన్నమాట. ప్రైవేట్ హాస్పిటల్ అన్నప్పుడు వాళ్ళ ఎంత స్టాండర్డ్, రోజుకి ఇంతని, ఇంత మన ఆక్సిజన్ కి ఇంతని, వెంటిలేటర్ కి ఇంతని ఒక రేట్, ఒక పట్టి ఉంటది అనమాట. అది హాస్పిటల్ టు హాస్పిటల్ డిఫరెంట్. మామూలు నార్మల్ ఒక నర్సింగ్ హోమ్ దగ్గర నుంచి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు మీకు రిచ్ పీపుల్ కి ఎలా ఉంటుందో ఎఫర్టబిలిటీ ఉంటుంది అనమాట. కానీ మనం మాట్లాడేది ఏంటంటే సామాన్య ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్లోని బేసిక్ ట్రీట్మెంట్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అన్నది అది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదండి. అవును, అంటే ఇక్కడ ఏంటంటేనండి ఒకటి ఎక్స్పెండిచర్ ఒక సమస్య. సో ఎక్స్పెండిచర్ బట్టి మీకు ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు కాబట్టి వైద్యం చేయించుకోవడానికి అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టుకోవాల్సి వస్తుంది ప్రజలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ అనేది కొంత లిమిట్ వరకు కవర్ చేస్తుంది, నెంబర్ 1. అలా కానీ 90% భారతదేశంలో పనిచేస్తున్న వాళ్ళందరూ అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్నారు. సో వాళ్ళకి ఏమీ హెల్త్ కవరేజ్ ఏమి ఉండదు. సో ఇది ఇండియాలో చూసుకుంటే ఇది పరిస్థితి. కాబట్టి మీకు ఇండియా లాంటి దేశాల్లోనూ ఏంటంటే ఎక్కడైతే అమెరికాలో ఎంప్లాయర్ డ్రివెన్ ఇన్సూరెన్స్ రావడానికి దానికి కొంత హిస్టరీ ఉంది. వాళ్ళకి World War II టైంలో లేబర్ కొరత వచ్చేసి లేబర్ ని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పని ఎంప్లాయర్స్ హెల్త్ ఇన్సూరెన్స్
ఇవ్వడం, ఇలా ఈ రకంగా వాళ్ళకి అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది పొలిటికల్ గా అంటే చూసుకుంటే కూడా, అంటే సిస్టమ్ వైజ్ అంటే దానికి హిస్టారికల్ ప్రెసిడెన్స్ అట్లా జరిగింది అమెరికాలో. ఇప్పుడు బ్రిటన్ చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్హెచ్ఎస్ తీసుకొచ్చారు వాళ్ళు కవరేజ్ కోసం అని. ఇప్పుడు భారతదేశం లాంటి దేశంలో ఏంటంటే మీరు ఏదో ఎంప్లాయర్ డ్రివెన్ ఇన్సూరెన్స్ చేయలేరు. నెక్స్ట్ ఏంటంటే మీరు దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టలేదు కదా. ఇప్పుడు అమెరికాలో ఎంప్లాయర్ డ్రివెన్ ఇన్సూరెన్స్ ఉండి వాళ్ళు దాదాపు 17% జీడిపి ఖర్చు పెడతారు. మనం 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 6-7% కూడా ఖర్చు పెట్టలేం ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇండియాలో. కాబట్టి ఏంటంటే ఖర్చు పెడుతున్న దాన్ని కొంచెం పెంచుకుని ఒక వాట్ ఎవర్ ఒక 2.5%, 3% జీడిపికి చేసుకుని మన జీడిపి పెరుగుతుంది కదా యాక్చువల్గా. అంటే కనీసం గత 7 సంవత్సరాల్లో పెరుగుతుంది జీడిపి, వృద్ధి చెందుతుంది. కానీ అఫ్ కోర్స్ కోవిడ్ పాండమిక్ వల్ల ఇప్పుడు కుదించుకుపోయింది. ఒక క్వార్టర్ అయితే రఫ్లీ 25% ఎంత కాంట్రాక్ట్ అయింది ఎకానమీ, ఇప్పుడు కొంచెం పుంజుకుంటోంది. బట్ ఏదైతే కోల్పోయాం, బట్ స్టిల్ ఎంతైతే జీడిపి మనకి ఉందో దాంట్లో ఒక 3.5%, 4% పెట్టుకున్నా ఏంటంటే దాన్ని ఉపయోగపడే పద్ధతిలో ఖర్చు పెట్టడం అనేది కూడా ముఖ్యం అవుతుంటుంది. సో మనం ఏంటంటే హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఖర్చు పెట్టడం ఒకటి అయితే, దాని తగ్గట్టు రిఫార్మ్ సంస్కరణ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు చెప్తున్నట్టు ఒక పేదవాడు కానీ ఎవరన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కి వెళ్ళడానికి వెళ్ళి అక్కడ మెరుగైన వైద్యం అనేది రావడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా అవుతుంది. ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో అయితే కొన్ని స్పెసిఫిక్ గా లోకల్ గా శ్రద్ధ తీసుకున్నా అక్కడ జరుగుతోంది, అందులో కూడా కొన్ని హాస్పిటల్స్ జరుగుతోంది, చాలా వాటిలో జరగట్లేదు. అట్ ద సేమ్ టైం ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు, ఇలా కోవిడ్ లాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు మొత్తం చేతులెత్తి వేసే పరిస్థితి రావడం అనేది, అంటే మన హెల్త్ కేర్ సిస్టమ్ అనేది అంత రెసిలియంట్ గా లేదు అనేది అయితే చాలా క్లియర్ ఇంకోటి తెలుసండి. మిగతా ఏ వ్యాధులకైనా సరే బాగా కష్టపడిపోలేము, కానీ కోవిడ్ ట్రీట్మెంట్ చాలా ఈజీ అసలు చెప్పాలంటే. ఎందుకంటే కోవిడ్ లోని రికవరీ రేటు అసలు 95% అబౌవ్ ఉన్నారు అనుకోండి, మిగతా 5% కి మాత్రమే మీకు స్పెషలైజ్డ్ నీడ్స్ ఉంటాయి. మామూలుగా వచ్చిన కోవిడ్ వాళ్ళకి మెయిన్ అసలు కోవిడ్ ని ఎలా ట్రీట్ చేయాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఏంటంటే కోవిడ్ అనేది జస్ట్ లైక్ నీకు ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నువ్వు హెల్త్ గా ఉంటే మనకున్న ఈ ఇమ్యునైజేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ వ్యాధి నిరోధకత శక్తి మాత్రమే మీరు రికవర్ అయిపోతారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఎల్డర్లీ ఏజ్ పీపుల్ కి ఇంకా సెకండరీ ఏమన్నా ఉంటే మటుకి వాళ్ళకి సీరియస్ అవుతుంది. దానివల్ల దానికి అయ్యే ఖర్చు కూడా లిమిటెడ్ అంతే ఉంటుంది. కానీ ఎందుకు లేదంటే మన దగ్గర కొలాప్స్ అవడానికి కారణము ఒకేసారి ఫ్లడ్డింగ్ లాగా అందరూ రావడంతో మన హెల్త్ కేర్ సిస్టమ్ ని టెస్ట్ చేసినాయి. హెల్త్ కేర్ సిస్టమ్ ని టెస్ట్ చేసిన చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు అలాంటి మాటలు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒకటి రబ్బెస్ట్ గా ఉన్నప్పుడు, బ్రహ్మాండంగా నడుస్తున్నప్పుడు ఒక సర్వర్ లోని ఒకేసారి అందరూ లాగిన్ అయిపోయింది అనుకోండి, సర్వర్ క్రాష్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఒకే సర్వర్ ని మనం టెస్ట్ చేసాం అనొచ్చు. ఏంటి ఆల్రెడీ మినిమం ఇది టెస్ట్ చేయడం కాదు, ఆల్రెడీ అగ్గిపుల్లలతోని పేక మొక్కలతోని కట్టిన దాన్ని ఉఫ్ అంటే పడిపోద్ది అనమాట. అవును, ఇదేదో లాస్ట్ స్ట్రా దట్ బ్రోక్ ద క్యామెల్స్ బ్యాక్ అంటారు కదా, ఉంటే నడుము విరక్కొట్టిన చివరి గడ్డి పరక లాంటిది అనమాట ఇది. ఎగ్జాక్ట్లీ. సో అది ఆల్రెడీ పేలవంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీని వల్ల మనకి తెలుస్తోంది, మనకి అంటే ఒక బ్యాడ్ హెల్త్ అంటే నాన్ ఫంక్షనింగ్ హెల్త్ కేర్ సిస్టమ్ లో ఉంటే రియాలిటీ ఏంటి అంటే అంటే దాని మీనింగ్ ఏంటి, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు మన అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మనకి ఇదివరకు కూడా ఇంత అధ్వానంగా ఉంది, అంటే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇంతమందికి ఒకేసారి ఇలా రావడం అంటే మనకి తెలుస్తుంది, అంటే మన సిస్టమ్ లో ఫాల్ట్స్ ఎక్కడ ఉన్నాయన్నవి బయటకు పూర్తిగా కనబడుతున్నాయి. అండ్ ఏంటంటే ఇది అందరినీ తాకుతోంది ఇప్పుడు. సో ఇది జరుగుతుంది. ఇందాక నేను చెప్తూ సైడ్ ట్రాక్ అయిపోయాను, వ్యాక్సినేషన్ ఒకటి. సో ఇప్పుడు ఇంత జనరల్ గా ఇలాంటి ఇంత పాండమిక్ ని తగ్గించాలన్నా, దాని ఉధృతిని తగ్గించాలన్నా, మరణాలను తగ్గించాలన్నా, అది ముఖ్యం. మరణాల సంఖ్యను తగ్గించడానికి వ్యాక్సినేషన్ అనేది చాలా ముఖ్యమైన ఇండికేటర్ గా, చాలా ముఖ్యమైన పనిగా మనకి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్న విషయం ఇదే. సో అందుకని మీకు వేరే దేశాలన్నీ బై అండ్ లార్జ్ చాలా లార్జ్ స్కేల్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అనేవి చేయడం జరిగింది. ఇండియా పరిస్థితిలోకి వచ్చేసరికి మనం మొదలు పెట్టడమే మనం కొంచెం ఆలస్యంగా మొదలు పెట్టినట్టు అర్థమవుతోంది మనకి ఇప్పుడు. అంటే ఇప్పుడు మనం రిట్రోస్పెక్ట్ చేసుకుంటే, బట్ స్టిల్ మనం తగినంత వేగంగా చేయలేకపోయాం మన వ్యాక్సినేషన్. ఇప్పటికి కూడా వ్యాక్సిన్స్ కొరత రావడం ఇక్కడ అంటే, కానీ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ కంప్లీట్ గా వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూషన్ ని తీసుకోవడం అనేది దట్స్ వాట్ ఇట్ షుడ్ హ్యాపెన్. ఎందుకంటే లేకపోతే మీకు వ్యాక్సిన్ అనేవి మళ్ళీ బ్లాక్ మార్కెట్ లో వచ్చేసి, లేకపోతే దాన్ని హోర్డింగ్ చేసేసి ఇలాంటివి చేసి మళ్ళీ దాన్ని రేడింగ్లు చేసి ఇంత చేసే కన్నా గవర్నమెంట్ స్ట్రాటజిక్ గా రోల్ అవుట్ చేయడం అన్నది అనేది యాక్చువల్ గా మంచిదే. సో ఇన్ దట్ సెన్స్ ఇండియా గవర్నమెంట్ స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ మంచిదే కాదండి, ఒకటి మంచిదే కాదు, బాధ్యత. ఇప్పుడు పాండమిక్ వచ్చినప్పుడు గవర్నమెంట్ తీసుకునే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే
ఇట్ ఈస్ లైక్ ఎ షీల్డ్. ఇప్పుడు మన కంట్రీ బార్డర్స్ ని మనం ఎలాగైతే కాపాడుకొని ఆర్మీని చేసినప్పుడు ఇట్ ఇస్ గుడ్ అండి, గవర్నమెంట్ తీసుకుందంటే బాధ్యత అనం కదా. ఇట్ ఇస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ కోవిడ్ షీల్డ్, ఈ ప్రొటెక్షన్ వ్యాక్సిన్ ఉందో ఇట్ ఇస్ లైక్ ఎ షీల్డ్. అంటే ప్రజలందరికీ ఆరోగ్యంగా షీల్డ్ వేయాల్సిన బాధ్యత మటుకి ప్రభుత్వం అందే. సో దానికి కావాల్సిన అవగాహన అవన్నీ చేయడం ఉంది అంతే తప్ప అదేదో ఆప్షనల్ గా నువ్వు గ్రేట్ పని చేస్తున్నావు చెప్పడానికి లేదు. దట్ ఈస్ యువర్ జాబ్. అవునండి, అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ సమస్య ఏంటంటేనండి, మనం ఇప్పుడు ఇండియా యాక్చువల్ గా వ్యాక్సిన్స్ అంటే ఇండియాలో ఫార్మా రీసెర్చ్ పెద్దగా జరగకపోయినా మాస్ ప్రొడక్షన్ లో ఇండియా మెడిసిన్స్ లో కానీ, ఈవెన్ ఇండియాలో తయారయ్యే మెడిసిన్స్ జెనరిక్ వేరియంట్స్ ఇండియాకి ఇచ్చే కాంట్రాక్ట్స్ మాస్ ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కి ఎంత ఉంటుందో చాలా దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటాయి. అమెరికాలో చాలా జెనరిక్ మందులు ఏవైతే వస్తాయో, వేరియేషన్స్ వస్తాయో, అవి ఇక్కడ సన్ వాళ్ళు తయారు చేసినవి, డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు తయారు చేసినవి చాలా ఉంటాయి, సిప్లా వాళ్ళు తయారు చేసేవి ఇలా ఉంటాయి. అంటే ఇండియా ఏంటంటే ఫార్మాలో మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండియాకి కంపారిటివ్ అడ్వాంటేజ్ ఉంది మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే. సో వ్యాక్సినేషన్ అనేది మనకి చీప్ ఇక్కడ దొరకడానికనే అవకాశం ఉంది. దాన్ని అదునుగా దాన్ని అంటే ఒక అవకాశంగా తీసుకునే మనకి ఇప్పుడు ఈయన ఎవరు మన ఆధార్ పూనా వాళ్ళ ఇలాంటి వాళ్ళు, అంటే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత వీళ్ళు వాళ్ళు కొన్ని రిస్కులు తీసుకున్నారు. అంటే ముందస్తుగానే చాలా పెట్టుబడి వాళ్ళు పెట్టడం. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ నిజానికి ఈ కోవిషీల్డ్ ఏదైతే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా వాళ్ళు తయారు చేస్తుందో అది వాళ్ళ రీసెర్చ్ నడుస్తున్నప్పుడే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అవి దాని మాస్ ప్రొడక్షన్ తయారు చేయడం కాంట్రాక్ట్ పెట్టుకుంది. అంటే ఏంటి, దేవర్ బెట్టింగ్ అండ్ ద బెట్ టర్న్ అవుట్ టు బి వెల్. అంటే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా దాని క్లినికల్ ట్రయల్స్ పాస్ అయింది, డేటా వచ్చింది, దాని అప్రూవల్ కూడా వచ్చింది. సో అందుకని వాళ్ళు ఏవైతే ఈ వ్యాపారం పరంగా ఏవైతే అంటే వ్యాపార పరంగా ఏదైతే ముందుగా వీళ్ళు ఒక అవకాశంగా తీసుకుని ప్రొడక్షన్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, దే పెయిడ్ ఆఫ్. అంటే ఇట్ పెయిడ్ ఆఫ్. అంటే అదనేది వర్కౌట్ అయింది. గవర్నమెంట్ అలా చేయలేదు. అంటే అక్కడ మళ్ళీ అట్ ద సేమ్ టైం ఎందుకంటే వాళ్ళు రేస్ చేసిన ఫండ్స్ గవర్నమెంట్ గ్యాంబ్లింగ్ లా ఖర్చు పెట్టలేదు కదా. సో ఆ మేరకు గవర్నమెంట్ 3,000 crores ఇచ్చింది. 3,000 తర్వాత ఇచ్చిందండి, తర్వాత ఇచ్చింది. ప్రొడక్షన్ ర్యాంప్ చేయడానికి ఇచ్చింది. చూడండి, రీసెర్చ్ కి ఎక్కువ డబ్బులు అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ కి మీరు అనే సేఫ్ బెట్ లో ఉంటారు. డిస్ట్రిబ్యూషన్ అనేది సక్సెస్ అయిన తర్వాత మీరు బ్యాచెస్ గా మీరు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కనుక మీకు ముందస్తుగా ప్రిపరేషన్ అవసరం అవుతుంది తప్ప మీరేమి అంత పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ ఏం చేయరు. డిస్ట్రిబ్యూషన్ కి రెడీ అంతే. ఇంకో విషయం ఏంటంటే తిప్పి కొడితే వ్యాక్సిన్ కాస్ట్ నేను అనుకోవడం, నాకు నెంబర్ కరెక్ట్ గా నేను అనుకోవడం ఏంటంటే 50 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో ఉంటుందండి ఈ మేకింగ్ కాస్ట్. అవును, అంటే అవునండి, వ్యాక్సిన్ తక్కువకే వస్తుంది. అంటే దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇండియాలో ఏంటంటేనండి సాధారణంగా ఇనాక్యులేషన్ అనేది అంటే ఇమ్యునైజేషన్ అనేది కంప్లీట్ గా గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఎప్పుడూను. నెక్స్ట్ ఏంటంటే వ్యాక్సిన్స్ కి ఎప్పుడు ఛార్జ్ కూడా చేసేవాళ్ళు కాదు. నేనేదో ఏడాదికి ఒకసారి ఫ్లూ షాట్ తీసుకోవడం అది వేరుగానే అది కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ పట్టుకుని నేను ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడ ఉంటే వాళ్ళు వేస్తారు కానీ, అంటే అది కూడా ఉంటుంది కానీ, బట్ నేను అది చేయను. అంటే అది మీరు కొనుక్కుని వేసుకోవచ్చు కానీ అట్లీస్ట్ ఏంటంటే పాండమిక్ సిచ్యువేషన్స్ లోను మాస్ వ్యాక్సినేషన్ అంటే ఇంత లెవెల్ ఆఫ్ ఇమ్యునైజేషన్ కావాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్స్ గత 30 సంవత్సరాలుగా ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకుని చేసినవి ఇవన్నీ. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీ అంటే ఇట్స్ నాట్ ఫ్రీ. ఫ్రీ అంటే ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ మనీ. అంటే మంది మనం కరెక్ట్. ఫ్రీ అంటే ఏంటంటే టేక్ ఫ్రమ్ ద ట్యాక్స్ పేయర్స్ బడ్జెట్ లో తీసుకో అంతే. ఫ్రీ అంటే ఎవరో కూడా ఉచితంగా, ఇది అన్నదానం టైప్ కాదు. ఇది అన్నదానం కూడా ఎవరో ఒకరు పెట్టాలి మనీ. ఈ డబ్బులు మన డబ్బులే, ప్రజల డబ్బుల్ని ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది బై డిఫాల్ట్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పుట్టినప్పటి దగ్గర నుంచి మీకు ఇచ్చే బేసిక్ వ్యాక్సినేషన్స్ ఏమన్నాయో అక్కడి నుంచి అన్ని ఫ్రీయే. వ్యాక్సినేషన్ ఎప్పుడు ఎవరు డబ్బులు తీసుకోకూడదు. అవునండి, అంటే ధర ఎవరిచ్చారన్నది ధర ఎంతుందా, ఖర్చు వాస్తవం. అంటే ఖర్చు వాస్తవమే, కానీ ఆ ఖర్చుకి ఫండింగ్ గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్స్ 3,000 కోట్లు 4,500 కోట్లు ఫండింగ్ ఎందుకు వస్తుంది అనుకున్నారు? ఇవన్నీ కూడా పిఎం కేర్ నుంచి మనీ ఎవరో ఒకరు పెట్టాలి. అప్పుడు పిఎం కేర్ నుంచి మనీ వచ్చిందంటే అది పిఎం మనీ కాదు కదా, అది కూడా అందరూ ఇచ్చిన డబ్బులే. అది అంటలేదు. రీసెర్చ్ మెయిన్ కాస్ట్ ఏంటంటే రీసెర్చ్ చేయడానికి డబ్బులు ఖర్చు అవుతాయండి. అది కూడా మీరు కాంపిటేటివ్ టైప్ లో చేస్తున్నప్పుడు మట్టుకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ ముందస్తు ఖర్చులు ఇవ్వగలిగేది కూడా హెల్త్ కేర్ బడ్జెట్ అలొకేషన్. మీనింగ్ ఏంటంటే ఈ బెడ్స్ కొనడము, హాస్పిటల్ కట్టించడమే కాదు, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఫండింగ్ ఇవ్వడం కూడా హెల్త్ కేర్ ఇనిషియేటివ్ బడ్జెట్ లోనే వస్తుంది అంతా. సో మీరు ఒకసారి బేసిక్ షీట్ కనుక వెళ్ళిపోతే ఎవరికి ఎంత మనీ ఇస్తున్నావు దాంట్లో భాగమే అంతే తప్ప నీ పెట్టుబడి పెట్టుకొని నువ్వు చెయ్యి, నువ్వు బ్యాంక్ రేట్ అయిపోతే నాకు సంబంధం లేదు అంటలేదు కదా. మనకి వెల్త్ బాగా రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో, సీరం ఇన్స్టిట్యూట్ కానీ,
ఇప్పుడు భారతదేశం మిగతా కంట్రీస్ కూడా వ్యాక్సినేషన్ సప్లై చేసింది చాలా మందికి, ఏది అంతకు ముందు. కానీ ఈ లీడర్ అంటే ఎవరండి? ఉధృతని విజనరీస్ అంటారు. ముందుగానే ఊహించి అలా వస్తుందని చేసేవాడు లీడర్ అవుతాడు తప్ప, వచ్చిన తర్వాత చేయడం కూడా గ్రేటే, కానీ వచ్చిన తర్వాత మనకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే దాన్ని కూడా రియాక్ట్ అవ్వట్లేదు. అది కూడా ఏదో నమ్మకం నీరెత్తినట్టు కూర్చోవడం. అసలు వై దర్ ఇస్ నో పబ్లిక్ ఏమంటారు దాన్ని, ఎవ్రీడే బ్రీఫింగ్ ఎందుకు లేదు డైరెక్ట్ గా? ఇక్కడ ట్రంప్ ఉన్న టైంలో మొత్తం ఎవ్రీడే బ్రీఫింగ్, మొత్తం విలేకరులు అందరూ కూర్చొని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. అటువంటి సిస్టమ్ ఇండియాలో ఎందుకు లేదు? ఏం చేస్తున్నారు కోవిడ్ గురించి? వాట్ యాక్షన్స్ దే ఆర్ టేకింగ్? మన దగ్గర అటువంటివి ఏమీ లేవు. సో యా, మీరు కంటిన్యూ చేయండి. అవునండి, ఖచ్చితంగా. సో అంటే వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఏంటంటే గవర్నమెంట్ తగినంత ప్రొక్యూర్ చేయలేకపోవడం సరైన సమయంలో, అండ్ ఇమ్యునైజేషన్ అనేది తర్వాత డ్రైవ్ కింద పెట్టుకున్నా, ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ ఇనఫ్ సప్లై లేదు. ఇప్పుడు నిన్నటి నుంచి అంటే మే 1వ తారీఖు నుంచి 18 సంవత్సరాలు దాటిన నిండిన వరకు ఎవరికైనా వ్యాక్సినేషన్ అనేది చేయించవచ్చు అని చెప్పని రూల్ ఉంది అని 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 తీర్మానం చేశారు. కానీ దాని మీనింగ్ ఏంటంటే అన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయని కాదు, సమస్య ఏదో అవుతుంది. ఇప్పుడు ఈ వీకెండ్ యాక్చువల్ గా తెలంగాణలో వేయలేదు నాకు తెలిసి ఈ 18 దాటిన వాళ్ళ ఎవరికి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ విషయం తీసుకున్నాం అనుకోండి, లెక్కలు చూసుకుంటే దాదాపు 35 లక్షల మందికి ఎంతమందికి ఫస్ట్ డోసు వేస్తే ఇప్పటి వరకు 45 దాటిన వాళ్ళు 60 దాటిన వాళ్ళు లెక్క చూసుకుంటే కేవలం 5 లక్షల మందికి సెకండ్ డోస్ పడింది. అంటే ఏంటి, ఉన్న 150 అంటే 80% మంది ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు పూర్తిగా వ్యాక్సిన్ ఇమ్యునైజ్ అవ్వలేదు. వాళ్ళు రెండో డోస్ పెండింగ్ ఉంది, రెండో డోస్ దొరకట్లేదు తెలుసా, అది కూడా ఉంది. సో రెండో డోస్ వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు 2 రకాలు వేస్తున్నారు ఇండియాలో, కోవిషీల్డ్, కోవాక్సిన్ అని. కోవాక్సిన్ సెకండ్ డోస్ దొరకడానికి మా మదర్కే చాలా టైం పట్టింది దొరకడానికి. సో అంటే సమస్య ఏంటంటే ఇదండి, అంటే వ్యాక్సిన్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు అయినా ఎక్కువ వ్యాక్సిన్ కావాల్సింది ఎవరికి? మరణాలు నివారించడానికి. కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కావాలి ఫస్ట్ ప్రయారిటీ వ్యాక్సిన్స్, ఫస్ట్ బకెట్ కావాల్సింది. వాళ్ళ ఇమ్యునైజేషన్ కూడా కంప్లీట్ గా లేదు కదా. సెకండ్ డోస్ మీరు చూస్తే ఫిగర్స్ 60+ దాటిన వాళ్ళలో కూడా అది కూడా పేలవంగా ఉన్నాయి. సో కంప్లీట్ ఇమ్యునైజేషన్ చేయలేదు. హైయెస్ట్ రిస్క్ బ్రాకెట్ ఉన్న వాళ్ళకి మనం చేయలేకపోయాం ఇంకా. సో అది మంచి పాయింట్ అండి. అది శరత్ గారు ఆ పాయింట్ నేను ఇందాక యాడ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు Tier 1, Tier 2, Tier 3 3 ఉన్నాయి అనుకోండి. Tier 1 ఫస్ట్ మనం ఏం చెప్పాము, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్, డాక్టర్స్, తర్వాత ఏమో ఏజ్ అబౌవ్ 65 అనేది మనం డిక్లేర్ చేసాం కదా. వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత మటుకే Tier 2 కి మూవ్ అవ్వాలి మనం యాక్చువల్. అంటే అది ఫస్ట్ అవ్వలేదు అంటే ఏంటి, ఆ జాబ్ నాట్ డన్ క్లియర్, అంటే ఎఫెక్టివ్ గా జాబ్ కంప్లీట్ చేయాలంటే కదా ఫస్ట్ జాబ్. కానీ నెక్స్ట్ బ్యాచ్ వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ బ్యాచ్ వ్యాక్సినేషన్ ఫస్ట్ ప్రయారిటీ లాస్ట్ అన్ఫినిష్డ్ జాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి మనం. ఓకే, ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇనఫ్ సప్లై లేదు నెంబర్ 1. సో ఇప్పుడు ఇవి మీరు ఓపెన్ మార్కెట్ లో సగం సప్లై కొనుక్కోవచ్చు అంటే దాన్ని ఏమవుతుందంటే మీకు అంటే ప్రొడక్షన్ అవుతున్న సప్లైలో ఇప్పుడు సగం ఓపెన్ మార్కెట్ కి వెళ్తుంది. ఇవి కూడా సరిపో ఇప్పుడు 18+ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ సగం % కేంద్రం ఏం చేసుకుంటుందని చెప్పండి. 50% తీసుకుని ఏం చేస్తుంది? స్టేట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇప్పుడు మిగతా ఇప్పుడు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుందా లేకపోతే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా 50%? అంటే ప్రజలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ప్రజలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, స్టేట్ గవర్నమెంట్స్ చెప్పే మేము పెట్టుకుంటాం ఖర్చు, అంటే మేము అబ్జర్వ్ చేసుకుంటాం కాస్ట్, మేము ఇనాక్యులేట్ చేసే టైంలో మీకు ఏం తీసుకోం, ప్రజలు మీరు ఫ్రీగా ఉచితంగా వచ్చి వేయించుకోవచ్చు అన్నది గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి అయితే వాళ్ళు చెప్పింది. అది విషయం. ప్రైవేట్ హాస్పిటల్ మనకు తెలియదు ఏం చేస్తారన్నది. కానీ సమస్య ఏంటంటే మీకు సప్లై ఇనఫ్ లేదు ఇక్కడ. ప్రైవేట్ హాస్పిటల్ 600 అండి కోవిషీల్డ్, ఇది 1200 అఫీషియల్ రేటు 1200 వాళ్ళు చెప్పేసారు రేటు, అంతే కదా. మీకు తెలుసు కదా ప్రైవేట్, ఇప్పుడు ప్రతిసారి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి తీసుకుంటారంటే 600 పెట్టి, గవర్నమెంట్ హాస్పిటల్లో దెర్ ఇస్ ఎ బిగ్ క్యూ. మీకు తెలుసు మా దగ్గర లేవు అంటారు, కానీ మీకు ఇమీడియట్ గా దొరకాలంటే అంటారు. కానీ 1200 వ్యాక్సిన్ మీకు 2000 ఇచ్చేనా వేసుకోవడానికి రెడీగా ఉంటాడు. ప్రాక్టికల్ గా జరిగేది ఆలోచించాలి మనం. ఏంటంటే అది జస్ట్ అది విల్లింగ్నెస్ టు పే ప్రైస్ అంతే, ఎంతైతే మనం చివరికి పెడుతున్నాం అది. అవును, ఇవన్నీ జరుగుతాయని ఊహించి ముందుగానే అసలు ప్రైవేట్ హాస్పిటల్లో ఇది లేదు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వరు? 50% ఆఫ్ ద లాట్ నువ్వు కేంద్రానికి $150 తెలియదు, $250 కి నువ్వు ఇచ్చినప్పుడు అదే రేటుకి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేవు?
అంటే ఇవన్నీ నెగోషియేషన్ కదా ఇవన్నీ ఎగ్జాక్ట్లీ అండి, ఇవన్నీ నెగోషియేషన్ ఇష్యూస్ ఏవి అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మన దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నడుస్తోంది అని అందరికీ నడుస్తోంది అని ఏదో ఆప్టిక్స్ కోసం 18 ఏళ్ల వాళ్ళకి కూడా ఇష్యూ చేసేసామని చెప్పినా సప్లై లేదు. కాబట్టి ఏమవుతుందంటే మీకు ఇప్పుడు 60+ వాళ్ళకి ఎవరికైతే మోస్ట్ ఎసెన్షియల్, లేకపోతే 45+ విత్ కోమార్బిడిటీస్ ఎవరికైతే హైయెస్ట్ రిస్క్ మోస్ట్ కోఎఫిషియెంట్ ఉన్నారో వీళ్ళకి ఈ 18 పైన వాళ్ళు కాంపిటీషన్ వచ్చేస్తారు. 40 ఏళ్ల వాళ్ళను 30 ఏళ్ల వాళ్ళు సమస్య అది అవుతుంది. ఇప్పుడు మన ఇండియాలో పాపులేషన్ పిరమిడ్ ఎట్లా ఉంది? హైయెస్ట్ మీకు ఏజ్ బ్రాకెట్ 18 to 35 లో ఉంటుంది ఇండియాలో. వేరే దేశాల్లో ఇది కొంచెం మారుతుంది కానీ, అంటే ప్రపోర్షన్ మారుతుంది కానీ. సో ఇట్లాంటి సమయంలో ఏంటంటే మీరు వీళ్ళకి ఎవరైతే హైయెస్ట్ రిస్క్ బ్రాకెట్ లో ఉన్నారో వాళ్ళకి రిస్క్ బ్రాకెట్ లేని వాళ్ళని తీసుకొచ్చి మీరు కాంపిటీషన్ గా పెట్టేస్తే ఏమవుతుందంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి గుడ్. అండ్ మనకి ఒక ప్రశ్న వచ్చిందండి, మనకు ఒక ప్రశ్న చదువుతాను, చాలా యూస్ఫుల్, మంచి క్లియర్ డిస్క్రిప్షన్. మనం చెప్తున్న దానికే కొద్దిగా సమరీ లాగా ఉంది. పర్సన్ పేరు రాలేదు నాకు. వ్యాక్సిన్ల మీద అవగాహన కల్పించలేదు, జనాలు వ్యాక్సిన్లు ఉన్నప్పుడు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, అందుబాటులోకి వ్యాక్సిన్లు కరెక్ట్ గా తీసుకురాలేదు, వ్యాక్సిన్స్ ఇంజెక్షన్స్ కూడా గవర్నమెంట్ జాబ్ లో ఉన్న వాళ్ళు తెచ్చి దాచుకుంటున్నారండి. వాళ్ళ కోసం అని అలా తీసుకుంటే ఏంటి, ఇప్పుడు అసలు సర్టిఫికేట్ రాదు అని చెప్పి ఆ ఇంజెక్షన్ ఎలా వదిలేశారు, అవి వేస్ట్ అయిపోయాయి, ప్రజలు సరిగ్గా అందలేదు. అంతకుముందు చెప్పారు ఆల్రెడీ 40 లక్షల వ్యాక్సిన్స్ వేస్ట్ అయిపోయినాయి. ఎప్పటికైనా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, బాగా హై లెవెల్లో ఉన్న వాళ్ళు, సపోర్ట్ ఉన్న వాళ్ళకే దొరుకుతున్నాయి అంట. చాలా దారుణంగా ప్రజలనే మోసం చేస్తున్నారు. కవిత గారు పంపించారు. అవునా, అంటే వ్యాక్సినేషన్ లో కూడా ఇన్ని జరుగుతుంది. ఇది నిజం అంటే ఇది కొంత వాస్తవమే. వేస్టేజ్ అక్రాస్ ద స్టేట్స్ ఎలా జరిగిందని మనం లెక్కలు తీసి చూడొచ్చు, ఏ దశల్లో జరిగిందనేది. ఇక్కడ ఇదండి వ్యాక్సిన్ మీద భయాందోళనల్ని క్రియేట్ చేయడం కూడా ఇదొక కూడా పెద్ద సమస్య. ఇది బై అండ్ లార్జ్ దీనికి ఎవరినంటే బ్లేమ్ చేయాలి, దీనికి ఈ కొంత హైపర్ యాక్టివ్ మీడియా ఒకటి, ఇంకా ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రత్యామ్నాయ వైద్య విధానాలు పెళ్లి చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఇందాక మంతెన్ సత్యనారాయణ గారు చెప్పారు కదా, నాకు ఇంకో ఆయన పేరు గుర్తొచ్చింది, ఈయన ఖాదర్వల్లి అని మిలెట్స్ మాట్లాడతారు. ఈయన రీసెంట్ గా ఈయన ఒక ఫేస్బుక్ లో పెట్టాడు వ్యాక్సినేషన్ గురించి. దాని ముందు కూడా ఆయన జనరల్ గా వ్యాక్సిన్స్ గురించి ఆయన మాట్లాడేవాడు చాలా సార్లు. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్తానంటే, వీళ్ళకి తానా వాళ్ళతో కలిసి ఒక కాన్ఫరెన్స్ జరిగింది అనమాట. ఆ కాన్ఫరెన్స్ లో ఈయన ఇన్వైట్ చేశారు, ఈయన దీని గురించి మాట్లాడాడు, దాని మొక్కే కట్ చేసి ఫేస్బుక్ లో పెట్టారు. ఇప్పుడు ఈయన మొన్న రీసెంట్ గా ఇచ్చిన ఫేస్బుక్ లో ఏం చెప్పాడంటే, ఈయన వ్యాక్సిన్లు వేసుకుంటే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏమిటో తెలియదు అవి, ఇంతగా చెప్పడు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లు ఏంటన్నవి. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ డయాబెటీస్ రావడం, డయాబెటీస్ చాలా మందికి వస్తుంది, నువ్వు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చిందని ఈయన గట్ట తెలుసు, అలాంటిది ఏం లేదు. నెంబర్ 1, ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ వస్తాయట వ్యాక్సిన్ వల్ల, దానికిట అందుకని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హోమియోపతి మాత్రలు నేను చెప్పాడు ఇవి వేసుకోండి అని చెప్పాను. సో ఇది అంటే యూ అండర్స్టాండ్, అంటే మీకు జనాల్ని మీరు వ్యాక్సినేషన్ వేయించుకోండి అన్న డ్రైవ్ అన్న ఒక ఇది అదే ఉండకుండా ఒక జెనరిక్ బ్లాంకెట్ టైప్ స్టేట్మెంట్ అండి. వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల పోలియో అనేది పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు పోలియోకి వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా మీరు ఏం చెప్తారంటే, మీరంటే ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటారు. అంటే మీనింగ్ ఏంటి, మనకి పోలియో వచ్చి అంగవైకల్యం రావడం కంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఈజ్ వెల్కమ్, కరెక్టే కదా, ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఈజ్ వెల్కమ్. అలాగే కోవిడ్ అనే దాన్ని మనం చేయడానికి, కోవిడ్ అనేది మెయిన్ థ్రెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ ని రక్షించేది వ్యాక్సిన్ ఒకటే కాదు, ప్రపంచంలో ఎప్పుడు చూసినా వ్యాక్సినే రక్షిస్తుంది, ఇంకో మార్గం లేదు. దేర్ ఈజ్ నో అదర్. ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టింగ్ అంటారు కదా, ఇప్పుడు ఈ కాదరవల్లి ఈయనే అదే టాక్ లో ఇమ్యూనిటీ బూస్టింగ్ గురించి మాట్లాడతాడు. ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎలా చేస్తారండి? ఇమ్యూనిటీ బూస్టింగ్ అంటే ఏంటి? మీ జన్యువులు 1, 2 యాంటీబాడీస్ ఎక్కడి నుంచి వస్తాయి? వ్యాక్సిన్ నుంచి కాదు వచ్చేది, ఇంకెక్కడి నుంచి వస్తాయి? గాల్లో వస్తాయి యాంటీబాడీస్. ఇప్పుడు హోమియోపతి పంచర్ బిళ్ళల్లో వస్తాయి. నాకు అర్థం కాదండి, మీకు కరాటే తెలియాలి, కుంగ్ ఫు జూడో తెలియాలి అంటే ఆ విద్య నేర్చుకునేలాగా మనకు తెలియాలి. అదే విధంగా మన బాడీలో ఉన్న టీ సెల్స్, బి సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దే షుడ్ నో హౌ టు ఫైట్ పర్టికులర్ ఎంఆర్ఎన్ఏ. మనం అందుకే కదా ఎంఆర్ఎన్ఏని మనం ఇండ్యూస్ చేసే దేనికి, వీఆర్ టెల్లింగ్ దెమ్ హౌ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్, హౌ టు కిల్ ద పర్టికులర్ థ్రెట్, అంటే ప్యాథోజన్స్ బయట నుంచి ఏవైతే వస్తున్నాయో. అంటే ఇవేంటంటే అలోపతి అనేది మందుల మీద ఎక్కువ, నేను ఫస్ట్ లో చెప్పినట్టుగా మందుల మీద ఎక్కువ చేయడం వల్ల మీకు లాంగ్ టర్మ్ వస్తాయి. అందుకనే మన పూర్వీకులు ఏం చెప్పారంటే వేపలతో పழுదోమకం అని చెప్పారు అని మొదలెట్టే బ్యాచ్ ఏదైతే ఉందో అటువంటి వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా.
అవును, వాళ్ళకి బోసు నవ్వుల తాతలు మామలు గుర్తుకురారేమో పేపర్లతో పళ్ళతో ఒక మంది చెప్పినప్పుడు. అవును, మా తాత ఉండేవాడు అండి బాబు, 70 సంవత్సరాలు వచ్చినా సరే మూలిగిని ఖరాఖరా నవలేసేయడం చెప్తుంటారు. మరి బోసు నవ్వుల తాతలు అని చెప్పిన ఎందుకు వచ్చింది తెలుగులో మరి నానుడి? వాళ్ళందరూ టూత్ పేస్ట్లు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళేనా బోసు నవ్వుల తాతలు? సో అంటే ఇది అంటే విషయం ఏంటంటే ఇవి చిన్న చిన్న ఏవైతే ఉంటాయో అంటే అవుట్లయర్ కేసెస్ ఉంటాయో అవే జనరల్ కేసెస్ కింద ఎక్స్ట్రాపులేట్ చేసి చెప్పడం అనేది ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాళ్ళు అందరూ చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఇది ఒకటి. సో ఈ నెక్స్ట్ ఈ బ్లడ్ క్లాట్స్ వచ్చేస్తాయని చెప్పని అంటే ఇవి వాటిని బాగా అంటే చాలా ఎగ్జాజరేట్ చేసి ఓవర్లో చేసి చెప్పడం, కొంత యాక్సిడెంట్ కొంత భయపడేలా చేయడం జనాల్ని. అంటే దీనికి ఎఫెక్ట్ ఎంత ఉందని మెజర్ చేస్తే మనకు తెలుస్తుంది లార్జ్ స్కేల్లో. కానీ డ్రైవ్ అంటే వ్యాక్సినేషన్ డ్రైవ్స్ మీరు అంటే ఇప్పటి వరకు సప్లై చూసినా మీకు 40 లక్షల వ్యాక్సిన్స్ మీకు వేస్టేజ్ అని మనం అనుకుంటున్నా అని మనం చెప్పినా, ఇన్ జనరల్ అంటే మామూలుగా ఒకవేళ వ్యాక్సిన్స్ జనాలు వేయించుకుంటున్న పరిస్థితుల్లో కూడా అప్పుడు వేస్టేజ్ ని మనం కన్సిడర్ చేసిన ఇప్పుడున్న ఫిగర్స్ కంటే ఎంత ఎంత వేరియేషన్ ఉంటుంది అన్నది ముఖ్యమైన ప్రశ్న అవుతుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ దట్ అంటే సో స్టాటిస్టికల్ గా అంత డిఫరెన్స్ ఉంటుందా అన్నది ఒక క్వశ్చన్. నాకు తెలియదు అంటే దాని మీద స్పెసిఫిక్ గా దాని మీద అంటే అట్లాంటి డేటా కలెక్షన్ చేసి స్టడీ చేస్తే కానీ మనకు తెలియదు అంటే నిజంగా దాని వల్ల ఎంతో ఎఫెక్ట్ అయింది అనేది. కానీ మన చుట్టూ చూస్తే కానీ ఇలాంటివి బాగా కనబడుతున్నాయండి. ఏంటంటే ఇట్లాంటి ఒక రకమైన జనాలకు కూడా బై అండ్ లార్జ్ ఇట్లాంటి యాటిట్యూడ్స్ ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు న్యాచురల్ అంటే చాలా మంచిది అని, రెండేంటంటే మందులు కెమికల్స్ అని, అవన్నీ మనం ఒంటి పాడు చేస్తాయని. మనం రోజుకి మనం 7 నుంచి 8 గ్లాసులు ఒక కెమికల్ తాగుతామండి. దాని పేరు డైహైడ్రోజన్ మోనాక్సైడ్, అంటే మంచినీరు, H2O. సో అంటే అంటే నెంబర్ 1 అంటే మీరు అంటే మనం హార్మ్ఫుల్ కెమికల్స్ బాడీలో పెట్టడం ఖచ్చితంగా ఇట్స్ కాస్ ఫర్ కన్సర్న్ ఎక్కడైనా సరే. వైద్యంలో ఇంకా కొంత తక్కువ జరుగుతుందని అనుకోవాలి వేరే వాటి మీద చూసుకున్నా కూడా. కానీ ఈ భయాందోళనకు గురైపోయి ప్రతిదీ ఈ టైపు అన్ని కెమికల్స్ ఇవన్నీను, పారాసెటమాల్ కూడా తీసుకోకూడదు, సిట్రజన్ కూడా తీసుకోకూడదు అన్ని టైపు ఆలోచనలు, యాంటీబయాటిక్ పేరులోనే యాంటీ ఉంది కాబట్టి అవి నీకు చెడు అని. మంజన్ సత్యనారాయణ ఫేమస్ డైలాగ్ అది. ఒకప్పుడు టీవీలో నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను వినేవాడిని, మర్చిపోయింది నాకు. యాంటీబయాటిక్ పేరులోనే యాంటీ ఉంది అందుకని మీకు చేయటంట. అదేం లాజిక్ అర్థం కాదు. అంటే ఇదంతా పాజిటివ్ వైబ్స్ బ్యాచ్ అండి. చాలా మంది పాజిటివ్ వైబ్స్ ఉంటారు అనమాట. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. యాక్చువల్లీ ఇట్స్ ట్రాష్ వర్డ్ అంతే. ఇది పాజిటివ్ వైబ్స్ అనేవి ఉండవు. మన ఆలోచనలో ఇంకొక విషయం చెప్తానంటే, మన టైం అయిపోయింది కనుక ఒక పాయింట్ చెప్తాను, మీరు యాడ్ చేద్దరు. కానీ బీజేపీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మన గవర్నమెంట్ ఏదైతే ఉందో, వాళ్ళు ఎలక్షన్ గెలవడానికి ప్రతి 100 మందికి కూడా ఒక పర్సన్ కేటాయించి స్పెషల్ గా, ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు అనమాట, కేటాయించి అంటే అంత పకడ్బందీగా అనమాట. మనం ఎలా గెలాలి అంటే ఈ కార్యకర్తలను ఏర్పాటు చేసే కమిటీస్, అటువంటి కమిటీస్ ప్రతి 100 మంది కోవిడ్ పేషెంట్స్ కి ఒక రిప్రజెంటేటివ్. అసలు ఎలా జరుగుతుంది, శ్మశానంలో ఏం జరుగుతుంది, ఎవరికి ఏం కావాలి, అసలు వాట్సాప్ ద్వారా చేయండి అని ఇది ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఐడియాలజీ లేకపోతే ఈ ప్రణాళిక అనేది కోవిడ్కి ఎందుకు వర్తించదు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు పొలిటికల్ పార్టీలకి ఉన్న క్యాడర్ ని అంటే ఆప్టిక్స్ కోసం, పబ్లిక్ సర్వీస్ కోసం అని కాకుండా, అంటే డిజాస్టర్ అయినప్పుడు మేము గంట సేపు చేసాం, 2 గంటల వాట్ ఎవర్ రోజు మేము చేసిన రిలీఫ్ వర్క్ ఫోటోలు తీసుకుని ట్విట్టర్ లో పెట్టుకోవడం అలా కాకుండా, ఇది ఏంటంటే ఇది కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు 100 మందికి ఒకళ్ళు చెప్పున, అంటే వాళ్ళకి అంత క్యాడర్ ఉంటే, ఎంత క్యాడర్ ఉంటే అంత అట్లీస్ట్ ఇది మీకు మరి జనాలు ఉన్నది ఇంకొకళ్ళు హెల్ప్ చేసుకోవడానికి ఉంది. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు హెల్త్ కేర్ సిచ్యువేషన్ కూడా ఇలా ఉంది కాబట్టి కనీసం ఏంటంటే ప్రజలకి సాయం అందేలాగా అది ఒకటి, వ్యాక్సినేషన్ కొంచెం ఉధృతం చేసేలాగా ఇలాంటి దశగా మనకున్న హ్యూమన్ క్యాపిటల్ ని మనం పెట్టుకోవడానికి చాలా ముఖ్యం. మెయిన్ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, మనకి సైన్ ఆఫ్ స్టేట్ ఇచ్చింది, మీరు 1 minute లో ఫినిష్ చేయొచ్చు. మనం చేయాల్సిన పని ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన హెల్త్ అనేది ఏంటంటే రియల్ గా జరుగుతుంది. కోవిడ్ అనేది అదొక ఏదో మన ప్రపంచం చైనా వదిలిన బయో వెపన్ అదేం కాదు. కోవిడ్ ఇస్ రియల్. అది అటాక్ చేస్తుంది, ఎవరినైనా చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, అందరికీ చేస్తుంది. కానీ దానివల్ల ఏంటంటే మనం రిలీజియస్ గ్యాదరింగ్స్, పొలిటికల్ గ్యాదరింగ్స్, ర్యాలీస్, మూవీస్, రెస్టారెంట్స్, వాటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీ ప్రాణము, మీ ఫ్యామిలీ వాళ్ళ, అంటే ఇమీడియట్ ఫ్యామిలీ, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణం చాలా ముఖ్యం. దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చిన్నప్పటి నుంచి, అంటే కోవిడ్ మొదలైన దగ్గర చెప్తున్నదే, మాస్క్ పెట్టుకో, దూరంగా ఉండు, చేతులు కడుక్కో, బయటికి వెళ్ళకో, అయ్యే కదా. అంతకంటే జనాల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలన్నది నాకు అర్థం కావట్లేదు. కమ్యూనిటీ ఎన్ఫోర్స్మెంట్ అని అంటే ఇందాక లాగా మీరు ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఎక్కడో ఏదో ఎవరో చెప్పిన దానికి రెస్పాండ్ అయ్యే దానికన్నా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్న దానికి బాగా రెస్పాండ్ అవుతారు.
సో ఏంటంటే మీరు అది కమ్యూనిటీ డ్రివెన్ అప్రోచ్ అన్నది మనం తీసుకురావడంలో కొంత విఫలం అయ్యామని అనిపిస్తుంది కూడా. లాక్డౌన్ పెట్టేసి మనం టాప్ డౌన్ చాలా హెవీగా క్రాక్ డౌన్ చేసేసాం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి. పోలీసులు చితకబాదేసి ఈ టైప్ లో కూడా చాలా సంఘటనలు జరిగాయి. చాలా కౌంటర్ ప్రొడక్టివ్ గా ఏంటంటే పొద్దున్న 6 నుంచి 10 వరకు ఓపెన్ ఉంటాయి, తర్వాత బంద్ ఉంటాయంటే 6 నుంచి 10 వరకు గుంపులుగా వెళ్ళిపోయారు జనాలు. సో మీకు జనాలు డిస్పర్స్ అయ్యి ఉండాలి, గుంపులు ఏర్పడకూడదంటే యూ షుడ్ కీప్ ఇట్ ఓపెన్. లేకపోతే ఏంటంటే ఇంటికి డెలివరీ ఏదోలాగా వచ్చేలాగా ఏర్పాట్లు అనేవి జరగడం, వాటితో అలాంటివి తీసుకోగలగాలి లోకల్ గా డెసిషన్స్. ఇవి మీరు ఒక చోట కూర్చుని ఈవెన్ రాష్ట్ర రాజధానిలో కూడా కూర్చుని మీరు కంట్రోల్ చేయలేరు ఇలాంటివి. ఎందుకంటే ఇలాంటివి అలాంటి వర్కౌట్ అవ్వవు కాబట్టి. ఇప్పుడు లోకల్ గా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కంట్రోల్ చేయలేము, కానీ కాల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇనీషియల్ గా ఈ కుంభమేళ అనేది గవర్నమెంట్ ప్రివెంట్ చేయొచ్చు. అవును, ఢిల్లీలో కూర్చున్నా ప్రివెంట్ చేయొచ్చు. నేను చెప్పేది ఏంటంటే అలా అవునండి, అలాంటి మాస్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ లో తీవ్రంగా విఫలమయ్యాం, అందులో డౌట్ ఏం లేదు మనకు అసలు. అంతే, అందులో గవర్నమెంట్ ఎక్కడ మన ఫోన్ కాల్ ద్వారా ఏమన్నా చేయొచ్చండి. ప్రతి పర్సన్ కూడా ఇమీడియట్ గా ప్రెజెంట్ అవ్వాల్సిన పని లేదు. ఎప్పుడు ప్రెజెంట్ అవ్వాలంటే మనకి గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలియాలి, శ్మశానంలో ఏం జరుగుతుందో తెలియాలి. అక్కడ గంధపు చెక్క వేస్తున్నాడా, మామూలు చెక్కతో కాలుస్తున్నాడా, మోసం చేస్తున్నాడా, శవాలను సగం కాల్చి విసిరేస్తున్నాడా, అటువంటి విషయాలు తెలియాలంటే గ్రౌండ్ లోకి వెళ్ళి ఉంచోవాలి అంతే. కానీ ఆర్డినెన్స్ విషయంలో, ఆర్డర్స్ వేయడం విషయంలోని, అడ్మినిస్ట్రేషన్ చేయడం విషయంలో వెళ్లాల్సిన పని లేదు. జస్ట్ ఫోన్. ఇలాంటి వాటిలో అదే ఏంటంటే ప్రభుత్వం ఏవైతే చెయ్యాలో అవి చేయకుండా అక్కడ తీవ్రంగా విఫలమైంది. ఏవైతే కమ్యూనిటీ డ్రివెన్ గా మెసేజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సి ఉందో, ఏదైతే మాస్ కంప్లైన్స్ ఇలాంటి కంప్లైన్స్ విషయాల్లో అక్కడ తీవ్రంగా విఫలమైంది. అక్కడ ఏదో పైనుంచి కూర్చొని ఆర్డర్లు వేసి అక్కడ విఫలమైంది. ఎక్కడైతే పైనుంచి కూర్చొని ఆర్డర్స్ వేయాలో అక్కడ వేయకుండా విఫలమైంది, ఎక్కడ వేయకూడదు అక్కడ వేసి విఫలమైంది. సో ఈ రకంగా మనం చాలా మిస్ మేనేజ్మెంట్ చేసాం. ప్రత్యేకంగా ఈ 2 నెలల వ్యవధికి ఏమైందంటేనంటే మనకి ఏడాది పాటు ప్రిపరేషన్ టైం ఉన్నా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. కొన్ని సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ ప్యానెల్లో 5 out of 8 people దే సెడ్ దట్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, దానికి ప్రిపేర్ అవ్వాలని. అలాగే ఆక్సిజన్ ప్లాంట్స్ టెండర్స్ విషయంలో ఎంత జాప్యం చేసామన్నవి, ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్ అండి. అంటే ఇది నెగ్లిజెన్స్ లో వస్తుంది. ఇది అంటే ఇదంతా నిర్లక్ష్యం. అంటే మనం సినిమాల్లో చూపిస్తారు కదా, భారతీయ సినిమాల్లో నిర్లక్ష్యం అని చెప్పిన అంటుంటారు, సినిమాలు తీసాం కదా అలాగా. అదే సినిమా టైప్ నిర్లక్ష్యం అయింది. అంతకన్నా అంటే దానికన్నా పెద్ద పదం ఏముంది, కానీ దాని తీవ్రత ఎంత అని మనం ఇప్పుడు తెలుస్తుంది మనకి, ఆ నిర్లక్ష్యానికి తీవ్రత ఏంటి. మనం ఫినిష్ చేద్దామండి, షో టైం అయిపోయింది. ఒక చిన్న లాస్ట్ పాయింట్ చెప్తాను. థ్యాంక్స్ అండి కవిత గారు, చాలా మంచి మెసేజ్లు పంపించారు. లాస్ట్ మెసేజ్ ఒక 2 lines ఉంది. అసలు ఆరోగ్యపరంగా ఇండియన్ హెల్త్ పేజ్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో స్టేట్, డిస్ట్రిక్ట్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్ని యాడ్ చేయగలిగితే ఎవరికి వాళ్ళు ఎత్తుకుంటారు. సో అటువంటి ఫెసిలిటీ ఏమీ లేదు అన్నది కరెక్ట్. ఒక సెంట్రలైజ్డ్ పేజ్ అందరికీ యాక్సెస్ ఉండేలా చేయడం అనేది మంచి ఆలోచన అండి. సో నేను దాంతో మేము ముగిస్తున్నామండి. శరత్ గారు మీరు యాడ్ చేస్తే ఒక 50 seconds యాడ్ చేసేసి పెట్టేసండి. తప్పకుండా. అంటే చివరిగా చెప్పేది ఏంటంటే మనం ఒకటేంటంటే సమస్య తీవ్రతని మనం అండర్మైన్ చేయకూడదండి. అంత తీవ్రత లేదులే అని చెప్పకూడదు. అది చాలా చాలా తప్పది. అది పాపం లెక్కలోకి వస్తుందేమో కూడా నా ఉద్దేశంలో. తీవ్రమైన సమస్యని అట్లా తీవ్రత లేదన్నట్టు దాన్ని డౌన్ ప్లే చేయడం అనేది. రెండు ఏంటంటే నివారించదగ్గ మరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నివారించాలి. అది మన నైతిక బాధ్యత. ఒక ఆరోగ్య వ్యవస్థ పెట్టుకోవడం వెనక ఉద్దేశం అదే. నివారించదగ్గ రోగాలు నివారించగలగడం, నివారించదగ్గ మరణాలు ఖచ్చితంగా నివారించగలగడం. కాబట్టి ఇవి మనం గుర్తు పెట్టుకుంటే మనం ఈ దిశగా మన ప్రభుత్వ పరంగా కానీ అయితే మన వ్యవస్థీకరణ సిస్టమిక్ గా కనుక మనం మార్పులు చేసుకోకపోతే భారతదేశానికి భవిష్యత్తులో చాలా అంధకారంగా ఉంటుంది. విద్య, ఉద్యోగం, చదువు, విద్య, ఆరోగ్యం ఈ రెండింటి మీద ఇన్వెస్ట్ చేయకుండా, హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేయకుండా ఏ దేశం కూడా ముందుకెళ్ళలేదు ప్రపంచవ్యాప్తంగా. భారతదేశం అని దేశం. దీని ముందు మనం చాలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలి. టాప్ టు బాటం మనం ఎక్కడ మార్పులు చేసుకోవాలో అన్ని ఖచ్చితంగా మనం ఇమ్మీడియట్ గా మార్పులు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. థ్యాంక్స్ అండి శరత్ గారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాల్. ఓకే అండి, బాయ్.